సెకండ్ సెషన్లో ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. 2వ అధ్యాయం వరకు మరి ఇప్పటివరకు మనం చూసుకున్నాము. ఆదికాండం 3వ అధ్యాయం నుంచి మనం చూడబోతూ ఉన్నాము. సో లెట్స్ స్టే ట్యూన్డ్. It's a bit difficult passage, but let's try to understand this thing. ఓకే, లాస్ట్ టైం నేను మీకు చెప్పినట్లుగా ఆదికాండము 3వ అధ్యాయములోనే పాపం ప్రవేశించింది తప్ప అంతకన్నా ముందు పాపం లేదనే సంగతి మీకు చెప్పి, యెషయా గ్రంథంలోను యెహెజ్కేలు గ్రంథంలోను ఉన్నటువంటి వాక్య భాగాలను మనం డీటెయిల్గా స్టడీ చేసుకొని, మరి సాతానుడు ఎలా పాపంలో పడ్డాడు అంటే అతడు ఒక కెరూబని, కెరూబులంటే కాపాడే దేవదూతలని, దేవుడు సృష్టించినటువంటి సృష్టిని అంతటిని కూడా వారు కాపాడతారని, అందులో కొంతమంది అంటే ఎవరైతే మానవుడికి దేవుడిచ్చినటువంటి అధికారము నచ్చక మానవుని పాపము చేయించడం ద్వారా వాళ్ళు కూడా పాపంలో పడ్డారో, అంటే సాతానుడు వాడి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎలాగా పాపం చేశారో, ఎలాగా మానవుని పండు తినిపించారో, అండ్ మానవుడు శోధించబడి ఎలా పండుతున్నాడో ఇవన్నీ మనం లాస్ట్ టైం గుర్తు చేసుకున్నాం. దాని గురించి దగ్గర ఒక 2 క్లాసులు అంటే రెండు క్లాసులు అంటే ఆల్మోస్ట్ లైక్ 8 hours మనం స్పెండ్ చేసాం తెలుసుకోవడానికి. సరే, పరిశుద్ధతలో అంటే సమస్తము పరిశుద్ధతలో ఉన్నప్పుడు పాపం ఎట్లా ప్రవేశించింది? ఇప్పుడు దేవుడు సమస్తమును పరిశుద్ధంగా చేశాడు. అసలు దేవుడే స్వయంగా తాను ఈ భూమి మీదకి వచ్చి నడిచేవాడు, మానవునితో సంభాషించేవాడు. ఇట్లా జరుగుతున్నటువంటి సమయాలలో అసలు ఎలా పాపము ప్రవేశించింది, ఎలా వచ్చింది అని కనుక మనం చదివితే మీకు చూస్తే మనకు ఒక సెంటెన్స్ చూడాలి. అదేంటంటే, సృష్టికర్త పాపము చేయలేడు, కానీ సృష్టము అంటే సృజించబడినది పాపము చేయగలదు, చేయకుండా ఉండగలదు. మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా జాగ్రత్తగా వినండి. సృష్టికర్త పాపము చెయ్యలేడు, కానీ సృష్టము అంటే సృజించబడినది పాపము చేయగలదు, చేయకుండా ఉండగలదు, లేదా ఉండగలడు, చేయగలడు. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి జాగ్రత్తగా. దేవుడు పాపము చేయలేడు. పాపము చేయడం అనేటువంటిది బలము కాదు, బలహీనత. కనుకనే మనము ఆ బలహీనతలో మనం పాపము చేసేస్తూ ఉంటాం. కానీ దేవుడు పాపము చేయలేడు, పాపము దేవుణ్ణి ఏలలేదు, పాపము దేవుణ్ణి కంట్రోల్లో తీసుకోలేదు. సో దేవుడే పాపము కంటే ఎక్కువ కనుక దేవునిలో పాపమని కానీ దేవుడు పాపం చేయడం అనేటువంటిది కానీ ఏది ఉండదు. ఓకే అండి, దేవునిలో పాపం ఉండదు, దేవునికి పాపం చేయనటువంటిది ఏది ఉండదు. ఓకే, సో సృష్టికర్త పాపము చేయలేడు, కానీ సృష్టించమనేటువంటిది పాపం చేయగలదు, చేయకుండా ఉండగలదు. ఉదాహరణకి దేవుడు మానవునికి కూడా అదే ఇచ్చాడు, సేమ్ ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు దేవదూతలనైనా మానవులనైనా ఎలా చేశాడంటే స్వేచ్ఛాజీవులుగా చేశాడు. స్వేచ్ఛాజీవులుగా అంటే స్వేచ్ఛను కలిగిన వారిగా దేవుడు వారిని చేశాడు. అంటే వాళ్ళు ఎన్నుకోవచ్చు ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, లేకపోతే ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు, చేయాలా చేయకూడదా, అలా వాళ్ళు ఎన్నుకునేటట్లుగా దేవుడు వారికి స్వేచ్ఛను ఇచ్చాడు. దేవదూతలకు ఇచ్చాడు, మనుషులకు కూడా ఇచ్చాడు. అందుకే దేవుడు అందుకే మానవుడు కానీ దేవదూతలు కానీ పాపం చేయడానికే, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికే చూస్ చేసుకున్నారు. కానీ దేవుని పరిశుద్ధతలోనో, దేవుని వినయంలోనో, లేదంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలోనో ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడు పాపం చేసేవారిని ఆపడం. గుర్తుపెట్టుకోండి,
పాపం చేసేవారిని ఆపడం దేవుని పని కాదు. పాపం చేసేవారిని ఆపడం వాళ్ళ పనే. అంటే ఎవరి కాళ్ళు ఆపుకోవాలి. పాపం చేయకుండా ఆపుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి పాపము చేయడానికి, చేయకుండా ఉండడానికి గల ఏమంటారంటే, అంటే మళ్ళీ చేయడానికంటే మళ్ళీ దేవుడు మనకి పాపం చేయడానికి అదేమంటారు, ఇది ఇచ్చాడా అనుకోమాకండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి ఆ స్వేచ్ఛను మానవుడు దుర్వినియోగం చేసుకొని దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. సో మానవుడు పాపం చేయగలడు, చేయకుండా ఉండగలడు. ఓకే. అయితే ఇక్కడ విషయాన్ని మీరు గమనించినట్లయితే రెండు ఉదాహరణలు. అదేంటంటే యోసేపు ఉన్నాడండి. ఆయనకు కూడా శోధన ప్రతిరోజు వచ్చింది పోతిఫర్ భార్య దగ్గర నుంచి. కానీ పాపం చేయకుండా ఉండగలిగాడు, తప్పించుకున్నాడు, పారిపోయాడు, సింహాసనం ఎక్కాడు. అదే దావీదుని చూడండి. దావీదు మరి ఇంటి బయట నడుస్తూ ఉండగా ఒక స్త్రీని చూసి మోహించి పాపం చేశాడు. అంటే మనుషునికి పాపం చేయగలిగే ఇది ఉంది, పాపం చేయకుండా ఉండగలిగే శక్తి కూడా ఉంది. సో పాపం చేస్తున్నామా చేయకుండా ఉంటున్నామా అనేది మన రెస్పాన్సిబిలిటీ. సో దేవుడు దానికి మనకు వదిలేస్తాడు, ఆ విషయాన్ని మనకు వదిలేస్తాడు. అంటే జీవమరణములు నీ వశముని, ఏది కావాలో చూజ్ చేసుకో అంటాడు దేవుడు. నీ ఎదుట ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది, ఏది కావాలో నువ్వు చూస్ చేసుకో, నువ్వు ఎన్నుకో అంటాడు దేవుడు. సో దేవుడు మనకి అలాంటి శక్తి ఇచ్చాడు. మనం పరలోకం కావాలా నరకం కావాలా ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ దేవుడు మనకే ఇచ్చాడు. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో సృష్టికర్త పాపము చేయలేడు, కానీ సృష్టము పాపం చేయగలదు, చేయకుండా ఉండగలదు. అది దేవదూతలైనా సరే, మనుషులైనా సరే. మరి వాళ్ళు ఏం చేశారంటే దే చూస్ టు డూ సిన్. వాళ్ళు దేవుని వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకున్నారు, అలా వెళ్ళారు. ఎందుకంటే సాతాను వాడి అనుచరులకి ఏం కావాలి, అపవాది వాడి అనుచరులకి ఏం కావాలి అంటే అధికారం కావాలి. ఎందుకంటే వాళ్ళ తర్వాత చేయబడినటువంటి మానవుడు, దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి మానవుడు వాళ్ళకంటే అధికంగా హెచ్చించబడి సర్వ ప్రపంచాన్ని లేకపోతే యూనివర్స్ని ఏలేంత గొప్పవాడు అయిపోవడం వాళ్ళకి ఏమాత్రం నచ్చలా. ఆల్రెడీ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్పాను. ఒకవేళ పాపం ఆల్రెడీ భూమి మీద ఉన్నట్లయితే యెహోవా దేవుడు కిందకి వచ్చి నరునితో సంభాషణ చేసేవాడు కాదు, సహవాసం చేసేవాడు కాదు. 3వ అధ్యాయం తర్వాత తండ్రిని దేవుడు రాలేదు, కుమారుడైన దేవుడే కనపడుతూ వచ్చాడని చెప్పి మీకు నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను. అంతేకాకుండా పాపం అనేటువంటిది భూమి మీద ఉన్నట్లయితే ఈ మానవుని చేయక మునిపే సాతానుడు భూమి మీద పడద్రోయబడి భూమి అంతా కూడా నిరాకారంగా శూన్యంగా మారి ఉన్నట్లయితే దేవుడు సమస్తమును మంచిదిగా ఉంది అని చూసేవాడు కాదనే విషయం గురించి మీకు చెప్పాను. అన్నీ ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పా, గుర్తు చేస్తున్నాను అంతే. అంటే మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయి అని చెప్పి. బట్ ఎనీవే లెట్స్ కమ్ డౌన్ అండ్ సీ దిస్ వన్. ఓకే, ముందుకెళ్తే 3వ అధ్యాయము ఆదికాండం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఉంది. అదేనంటే సర్పము అంటే ఒక ప్రాకే పురుగు, పాము, అంతేగా. అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము అని సంబోధించబడినటువంటి ఆ సర్పము భూజంతువులలో ఒకటైనటువంటి మామూలు సర్పమా, లేకపోతే ఇందులో ఏమైనా అర్థం ఉందా అనేది మనం పరిశీలన చేద్దాం ఈరోజు. ఓకే అండి. ఓకే, కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, కొంతమంది అది కేవలం భూజంతువు అనే పాము అని, ప్రాకే పురుగు అని అంటూ ఉంటారు. అంతే, ఇంకా అంతే, ఏం లేదు, ప్రాకే పురుగు. ఇంకో రెండవ అభిప్రాయం ఏంటంటే సర్పం అనేది సాతానుకు ఉన్నటువంటి బిరుదు కాబట్టి 3వ అధ్యాయంలో సర్పమును పిలువబడినటువంటి వాడు సాతానుడు అని అభిప్రాయపడతారు. అది రెండవది. మూడవది ఏంటంటే సాతానుడు సర్పరూపములో వచ్చాడు అని. సాతానుడు సర్పరూపంలో వచ్చాడు అని. అందరూ ఉంటున్నారా? ఓకే,
Does anybody join today in this session? All right. Okay. Let's keep understanding this issue. ఈ సంగతిని అర్థం చేసుకునే ప్రయత్నం చాలా ఇంట్రెస్టింగ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్. ఎవరు క్లాస్ మిస్ అవ్వడం కుదరదు, అందరూ వినాలి, చక్కగా వినాలి. చూడండి, 3 అభిప్రాయాలు. ఏంటది? అది ఒక భూజంతువే, పామే అని. రెండోది, సర్పం అనేటువంటిది సాతానుకున్నటువంటి బిరుదు కాబట్టి అది సాతానుడని కొంతమంది ఏమో సాతానుడు సర్పరూపంలో వచ్చాడని. ఇంకోటి కూడా చెప్తాను నేను. సాతానుడు దేవదూత కాబట్టి, వాడు ఆత్మ కాబట్టి, వాడు మాట్లాడాలి, వాడు పలకరించాలి, వాడు ఇలా చేయాలంటే వాడికి శరీరం అవసరం కాబట్టి ఒక సర్పములో సాతానుడు దూరాడు, ఆవరించాడు అనే ఆ అభిప్రాయం కూడా నేను వ్యక్తపరుస్తాను. అది 4వది. సరే. రెండవ అభిప్రాయం అనేటువంటి సర్పం అనేటువంటిది సాతానుకున్నటువంటి బిరుదు అనేది మనకి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 2వ వచనంలో దేవుడు తెలియచేశాడు. అదేంటంటే, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆగట సర్పమును పట్టుకొని. సో ఆది సర్పము అంటే ఆది కాండములో ఆదిలో ఉన్న సర్పము, వాడే సాతానుడు అని చాలా క్లియర్గా 2వ అభిప్రాయంకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాధార రూపితమైనటువంటిది మనకు కనబడుతుంది ఇక్కడ. ఇది ప్రకటన గ్రంథం 20 2వ వచనంలో దేవదూత ఒకడు వచ్చి ఆది సర్పము అనగా అపవాదియు సాతానును ఆగట సర్పం పట్టుకొని 1000 సంవత్సరాలు బంధిస్తాడు. సరే, అది వేరే విషయం అనుకోండి. బట్ ఇక్కడ మనం చూడండి, ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆగట సర్పమును అంటే సాతానికి సర్పము అనేటువంటి ఒక బిరుదు ఉండేదనే విషయాన్ని మనం గమనించాలి. అంతేకాదు, ఇంకొంచెం మనం ముందుకి వెళ్ళి ఈ విషయాన్ని కొంచెం డీప్గా మనం స్టడీ చేద్దాం. ఏమండి? అదేంటంటే సర్పం గురించినటువంటి విషయాలే మనం చూద్దాం. ఓకే, ఇది ఇక్కడ దాకా వచ్చిందా? ఓకే, ఇక్కడ 2 పిక్చర్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ 2 పిక్చర్స్ చూడండి ఒకసారి. ఈ పిక్చర్స్లో మనం చూస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో, ఇది 2 కాళ్ళు కలిగినటువంటి ఒక సర్పము హవ్వతో మాట్లాడుతూ ఆ పండు తీసుకొని తీసుకునేటట్లుగా హవ్వతో మాట్లాడడం ప్రేరేపించినటువంటిది ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూస్తున్నాం. ఇక్కడ కూడా మనము ఏం చూస్తున్నామంటే సాతానుడే కాబట్టి ఈ పిక్చర్లోనేమో కాళ్ళు ఉన్నాయి, ఈ పిక్చర్లోనేమో కాళ్ళు లేవు. ఏది? సర్పానికి ఈ పిక్చర్లో కాళ్ళు ఉన్నాయి, ఈ పిక్చర్లో కాళ్ళు లేవు. కాళ్ళు లేకుండా మామూలుగా సర్పం ఏ విధంగా చెట్టుకు చుట్టుకుంటుందో అట్లాగే వాడు కూడా చుట్టుకొని హవ్వని ప్రేరేపించి పండు తిన్నట్లుగా చేశాడనేటువంటిది కొంతమంది యొక్క ఆర్టిస్టుల యొక్క అభిప్రాయము, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి. సరేనండి, ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అన్నాడని మనం చదువుతున్నాం. కాబట్టి భూజంతువులలో సర్పం అన్నాడు కాబట్టి మరి భూజంతువు అయిన సర్పమేనండి. సరే, నాకే ప్రాబ్లం లేదు. కానీ ఆ సర్పము అంటే ఒక భూజంతువు హవ్వను మోసగించిందా? ఒక భూజంతువు. అసలు భూజంతువుకి హవ్వని మోసగించాల్సినంత అవసరం ఏంటి? అసలు అంత అవసరం ఏంటి? భూజంతువుకి, ఒక ప్రాకే పురుగుకి హవ్వని మోసగించాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, అంటే భూజంతువు సర్పము అనేటువంటిది సాతానుడు కాకుండా ఓన్లీ భూజంతువు అయితే ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్, తర్వాత ముందుకెళ్దాం. అసలు ఓన్లీ భూజంతువే అయితే, ఒక ప్రాకే పురుగే అయితే దానికేను హవ్వకి సంబంధం ఏంటి? ఏం ప్రయోజనం? ఒక భూజంతువు హవ్వని ఆ పండు తినిపించి మోసగించడం వల్ల దానికి వచ్చే ప్రయోజనం ఏంటి? సో ఏమి అంటే లాజికల్గా ఏమి అనిపించట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ భూజంతువే గనక కేవలం భూజంతువే గనక
హవ్వని మోసగించి పండు తిన్నట్లు చేస్తుంటే దానికొచ్చే ప్రయోజనం ఏంటి? మనం కోల్పోయిందేంటి? హ్మ్. మనము ప్రస్తుతానికి సాతానుడు, అపవాది, ఆడి బంధకాల్లో మనం ఉన్నాము. మనం రక్షణ కోల్పోయాము, లేపోతే పరిశుద్ధిని కోల్పోయాము, మహిమను కోల్పోయాము. ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు? సో, ప్రయోజనం లేదు. ఒక భూజంతువు అయితే ప్రయోజనం లేదు. సో, ఇది భూజంతువు కంటే ఎక్కువనమాట. ఏదో సంథింగ్ మోర్ దెన్ థట్. హ్మ్. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో అంటే ఓన్లీ అది భూజంతువైనటువంటి ఒక సర్పము, పాముని మాత్రమే కాదు. దానికంటే ఎక్కువ. సో, మన ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో 2వ వచనములో ఆది సర్పమును, ఆ ఘట సర్పమైనటువంటి సాతానుడు అపవాదిని చెప్పబడ్డాడు గాబట్టి, ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సర్పము అనేటువంటి మాటనే మనం అక్కడ చూస్తున్నాం గనుక, అక్కడి నుంచి ఇక్కడికి రెఫరెన్స్ మనము ఏమంటారంటే కలిపితే ఏది ఆదికాండం నుంచి రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 20 వరకు మనం దాన్ని కలిపితే మనకొక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఇది కేవలం భూజంతువు కాదు. భూజంతువు అయినటువంటి సర్పములో దూరిన సాతానుడు అని చెప్పొచ్చు. లేకపోతే ఆహ్, భూజంతువు అయినటువంటి సర్పము రూపములో వచ్చినటువంటి సాతానుడనైనా చెప్పొచ్చు. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో, వాట్ ఈజ్ మోర్ కంఫర్ట్ అంటే 2 మోర్ కంఫర్టే. ఏంటి? భూజంతువులో దూరిన లేదంటే ఆవరించినటువంటి యూ నో సాతానుడు అని అనొచ్చు. సర్పంలో దూరిన సాతానుడు అనొచ్చు. లేదా సర్పం రూపంలో వచ్చినటువంటి సాతానుడు అని అనొచ్చు. నో ప్రాబ్లమ్. సో, వాడు వచ్చి మనుష్యుడిని మోసగిస్తున్నాడు. సో, వాడొచ్చి అప్రోచ్ అయింది ఎవరిని? అంటే స్త్రీని అప్రోచ్ అయ్యాడు. స్త్రీని ఎందుకు అప్రోచ్ అయ్యాడు? ఏమో ఏంటి నేను చెప్పాలని చెప్పొచ్చులే గానీ సరే చెప్తా వినండి. వాస్తవానికి హవ్వ, ఆదములకి అప్పుడు పిల్లలు పుట్ల. అందరూ ఉన్నారా? మీరందరూ ఉన్నారా? వస్తున్నా. ఏమండి? వాస్తవానికి హవ్వ, ఆదములకి అప్పుడు పిల్లలు పుట్ల. అండ్ నేను ఫన్నీగా ఏం థింక్ చేస్తానంటే, ఫన్నీగా ఏం చెప్తానంటే, ఆహ్, ఆదామేమో సేద్యం చేస్తున్నాడు, పనిలో ఉన్నాడు, పక్కన కొంచెం దూరంలో ఉంటాడు. ఏదో కాస్త దూరంలో సమ్‌వేర్ లైక్ 1 కిలోమీటరో లేకపోతే ఒక హాఫ్ కిలోమీటర్‌లో ఏదో కోతవేటు దూరంలో ఆదాం తన పని తను చేసుకొని ఉంటాడు. ఈవిడ మాత్రం ఖాళీగా కూర్చొని ఉంటది. ఇంతే సింపుల్. ఇంగ్లీష్‌లో ఒక మాట ఉంటది. అంటే ది ఎంప్టీ హార్ట్ ఈస్ డెవిల్స్ డంజన్ అని. ది ఎంప్టీ హార్ట్ ఈస్ డెవిల్స్ డంజన్. అంటే ఖాళీ హృదయం అంట దయ్యాల గుహ అంట. ఖాళీ హృదయం దయ్యాల గుహ. అంటే ఖాళీగా ఎవరన్నా ఉంటే ఏం దొరుకుతాయి అంటే దయ్యాలు దొరుకుతాయి. చెడు ఆలోచనలు దొరుకుతాయి. అన్నీ ఇక అయ్యే వస్తాయి ఇక అదంతే అంతే. సో, బహుశా అమ్మగారు, హవ్వగారు ఖాళీగా కూర్చున్నారేమో. ఏం చేస్తది సరేలే ఇక నేను అనవసరంగా అమ్మగారిని అంతంత మాటలనడం భావ్యం కాదేమో నాకు కూడా. మొత్తానికి అప్రోచ్ అయింది. సాతానుడు అప్రోచ్ అయింది స్త్రీని. స్త్రీని అప్రోచ్ అయ్యాడు. ఇక్కడ మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మెంటల్ స్టెబిలిటీలో పురుషుడికున్నంత మెంటల్ స్టెబిలిటీ అండ్ ఏమంటారంటే దూరపు ఆలోచన, దగ్గరపు ఆలోచన కాదు, దూరపు ఆలోచన అండ్ తెలివి, జ్ఞానము స్త్రీకి సహజంగా కొంచెం తక్కువే. ఉండదంటలా, తక్కువ, కొంచెం తక్కువ. డెసిషన్ తీసుకోవడం కానీ, దూరంగా ఆలోచించడం కానీ అదంతే. స్త్రీలకు, పురుషులకు దేవుడిచ్చిన ఎబిలిటీ ప్రకారంగా అది కొంచెం తక్కువగానే ఉంటుంది స్త్రీలకి. అండ్ స్త్రీలకు ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే అందరినీ త్వరగా నమ్మేస్తారు. త్వరగా మోసపోతారు. ఓకే అండి? త్వరగా ఆకర్షించబడతారు. మళ్ళీ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. త్వరగా ఆకర్షించబడతారు. సో, ఈ స్త్రీ అనేటువంటి హవ్వ కూడా త్వరగా ఆకర్షించబడింది.
మరి సాతానుడు సర్పంలో దూరాడో, లేకపోతే సాతానుడు సర్ప రూపంలో వచ్చాడు మొత్తానికి వచ్చి అవ్వని శోధిస్తూ వాడడిగిన క్వెషన్ ఏంటంటే, "ఇది నిజమా? ఇది నిజమా?" అంటాడు. "ఇది నిజమా?" ఓకే. ఏమంటాడు? "ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా?" అని అడిగాను. చూసారా? ఇది నిజమా? అది ఆ స్త్రీతో, "ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా?" చూసారా? ఆ క్వెషనింగ్ గూడా డిఫరెంట్. ఈజ్ దిస్ ట్రూ? ఇది నిజమా? చాలా సార్లు మనలో డౌట్లు పెట్టేది ఈడే. మీకందరికి తెలుసండి, క్వెషన్ మార్క్ ఎలా ఉంటదండి? క్వెషన్ మార్క్ ఎలా ఉంటది? ఇలా ఉంటది గదా! ఇలా. ఎందుకొచ్చింది తెలుసా క్వెషన్ మార్క్ ఎట్లాగా? అక్కడి నుంచి వచ్చింది క్వెషన్ మార్క్. ఎందుకంటే సాతానుడు గదా! సర్పము గదా! పాము. క్వెషన్ మార్క్. గమనించాలి. ఇది అవును. ఇది కూడా మనం గమనించాలి. సో, ఫస్ట్ క్వెషన్ మన బైబిల్‌లోనే మొట్టమొదటి ప్రశ్న అంటే, ఇది నిజమా? ఈజ్ దట్ ట్రూ? ఇది నిజమా? ఈజ్ దిస్ ట్రూ? దేవుడు తోట చెట్లలోని ఏ వృక్ష ఫలమునైనను తినకూడదని ఇప్పుడు తోట చెట్లలోని ఈ వృక్ష ఫలము తినకూడదని దేవుడు చెప్పానా అనంటే క్వెషన్ చాలా స్ట్రెయిట్‌గా ఉండుండొచ్చు. అలా లేదు క్వెషన్. క్వెషన్ ఎలా ఉందంటే, "ఏ చెట్ల ఫలమునైనను దేవుడు తినకూడదని మీతో చెప్పానా?" అని అంటున్నాడు. చూసారా ఎంత భయంకరమైనటువంటి, అమ్మో! కన్నింగ్‌తో కూడినటువంటి క్వెషనే ఇది. "ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా?" అని అడిగాను. అందుకు ఆ స్త్రీ వచ్చిన విషయం ఏంటంటే అనవసరమైన క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేయకూడదు అనుకుంటే మంచిది. కొంతమందికి అనవసరమైన క్వెషన్ ఏదో, అవసరమైన క్వెషన్ ఏదో తెలీదు. ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేసేయాలని, ప్రతి దానికి ఏదో ఒక జవాబు చెప్పేసేయాలని తృష్ణ ఉంటా ఉంటది. ఈవిడ కూడా నీకెందుకు అంటే బాగుండేది. పోనీ ఆన్సర్ చేయకుండా ఉంటే బాగుండేది. మొదలుపెట్టేసింది ఆన్సర్. ఏం మొదలుపెట్టిందంటే చెప్పాడు దేవుడు. ఏమన్నాడంటే, అందుకు ఈ స్త్రీ, తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలమును గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు. అక్కడ దాకా బాగుంది. మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వరకు బాగుంది. వాటిని ముట్టకూడదనియూ చెప్పెనని సర్పముతో చెప్పాను. దేవుడు చెప్పాడా ముట్టకూడదని? దేవుడు చెప్పాడా? దేవుడు ముట్టుకోవద్దని చెప్పాడా? దేవుడు ముట్టుకోవద్దని చెప్పలేదు కదా! దేవుడు ఏమన్నాడు? దేవుడు తినొద్దు అన్నాడు, ముట్టుకోవద్దు అనలా. మరి ఈవిడ గారు చాలా ఎక్స్ట్రా వర్డ్ కలిపేసి మరి ఎంతో భయభక్తులు ఉన్నట్లుగా చెప్పేసింది. ఏమని? దేవుడు అసలు తినొద్దన్నాడు, ముట్టుకోవద్దన్నాడు అని చెప్పేసి దేవుని మాటలకి ఎక్స్ట్రా కలిపేసింది. ఉన్నది కాస్త మరింత ఎక్కువ చేసి చెప్పింది. పోనీ అంత భద్రంగా చెప్పింది, అంత వినయంగా చెప్పింది, పోనీ ఆవిడేమైనా అంతలా ఇదుందా అంటే ఏమి లేదు అక్కడ మళ్ళీ. ఆవిడే ముందుగా చేయి చాపి ఆ యొక్క పండును కోసి తినేసింది, మనకు తెలుసు స్టోరీ. సో, దేవుని మాటలకి ఓవర్‌గా ఏది కూడా కలపకూడదు. ఓకే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాటలకి ఓవర్‌గా ఏది కూడా కలపకూడదు. దేవుడు ఏం చెప్పాడో అది చెప్పడం మంచిదే. కానీ దానికంటే ఎక్కువగా ఏదో భక్తి ఉన్నట్లుగా దేవుని మాటలకి ఎక్స్ట్రా కలిపేసి చెప్పింది ఈమె. సరే, ఏం జరిగింది చూద్దాం. ఐ వాంట్ టు షేర్ ద స్క్రీన్. అక్కడ చూస్తే చూడండి, అయితే ఆ తోట చెట్ల మధ్య ఉన్న ఫలం గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు.
మీరు చావనే చావరు. అబ్బబ్బబ్బబ్బా! మీరు చావనే చావరు. యాలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలే ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. ఇక్కడ మీ అందరికీ ఒక క్వెషన్. మీ అందరికీ ఒక క్వెషన్. సాతానుడు నిజం చెప్పాడా? అబద్ధం చెప్పాడా? చెప్పండి. ఏమండి? నిజమే చెప్పాడా? ఆహా! ఓకే. ఇంకా? ఇంకా? ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారు? నిజమే చెప్పాడా? అబద్ధం చెప్పాడా? ఏం బ్రదర్ వినోద్, మీరు చెప్పింది నాకేం వినిపించలేదు. చెప్పండి. హ్మ్. హ్మ్. ఆ! ఇంకా? సో, సాతాను చెప్పింది నిజమే అయితే. అంతేగా? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం చెప్పారండి మీరంతా. సూపర్ స్కాలర్స్ అయిపోయారు మీరంతా. ఆ! ఓకే. అసలు లెట్స్ డిస్కస్ దిస్. ఒకసారి మనం దీని గురించి ఆలోచించేద్దాం. హ్మ్. ఇక్కడ చూడండి. అక్కడ సాతానుడు నిజం చెప్పలేదు. కంప్లీట్ నిజం చెప్పలా. కొంత అబద్ధము, కొంత నిజము చెప్పాడు. కొంత అబద్ధం ఏంటంటే, అందుకు సర్పము మీరు చావనే చావరన్నాడు. అది అబద్ధం. అంటే వాస్తవానికి మనుషుడు ఫిజికల్‌గా వెనువెంటనే చనిపోనప్పటికీ స్పిరిచ్యువల్‌గా చనిపోయాడు. అంటే ఆధ్యాత్మికంగా చనిపోయాడు. పాపం చేయడం ద్వారా దేవుని యొద్ద నుండి దూరం అయిపోయాడు. దేవుని యొద్ద నుండి అట్లాంటి సహవాసం కోల్పోయాడు. మహిమను కోల్పోయాడు. చావును కొని తెచ్చుకున్నాడు. ఇవన్నీ జరిగినాయి. అది అసలు యాక్చువల్‌గా మానవునికి ఫిజికల్ డెత్ గానీ, స్పిరిచ్యువల్ డెత్ గానీ అంతకుముందు లేదు. అయితే పండు తినగానే వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిలో చచ్చిపోయారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. పండు తినగానే ఆధ్యాత్మిక స్థితిలో చనిపోయారు వాళ్ళు. ఎందుకంటే దేవునితో సహవాసం కోల్పోయారు. పాపం వాళ్ళు ప్రవేశించింది. ఆజ్ఞ మీరారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి జీతం మరణం కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా వెనువెంటనే చనిపోయారు. అందుకే వాళ్ళకి సిగ్గు తెలిసి దేవుని ఎదుర్కోలేక తోట చెట్ల మధ్యలోకెళ్ళి లేదంటే పొదల్లోకెళ్ళి దాక్కున్నారు. సో, సర్పం చెప్పింది నిజమా అంటే సగం నిజం, సగం అబద్ధం. ఓకే. సగం అబద్ధం, సగం నిజం. అంటే హాఫ్ ట్రూత్ ఈజ్ ఫుల్ లై. ఇంగ్లీష్‌లో ఏమంటామంటే హాఫ్ ట్రూత్ ఈజ్ ఫుల్ లై. అంటే సగం నిజం చెప్పి, సగం అబద్ధం చెప్తే దాని అర్థం నువ్వు మొత్తం అబద్ధం చెప్పావనే అర్థం. మళ్ళీ చెప్తున్నా. హాఫ్ ట్రూ ఈజ్ ఫుల్ లై. ఓకే. అంటే సగం నిజం, సగం అబద్ధం చెప్తే దాని అర్థం ఏంటంటే నువ్వు ఫుల్ అబద్ధం చెప్పావనే అర్థం. అంతేగాని నువ్వు నిజం చెప్పావని కాదు. ఇక్కడ కూడా అందుకు సర్పం మీరు చావనే చావరు. అది అబద్ధం. చనిపోయారు. ఆధ్యాత్మికంగా చనిపోయారు మొదట. ఆ తర్వాత ఫిజికల్ డెత్ కూడా వచ్చింది. పాపానుచిత మరణం. శారీరకంగా కూడా వారు మరణించారు. అంతకుముందు అది కూడా ఉండేది కాదు. మరణించారు. సరే వదిలేయండి. మీరు చావనే చావరు. అబద్ధం చెప్పాడు. ఏలనగా మీరు వాటిని తిని తినమని మీ కన్నులు తెరబడిన. ఆఫ్‌కోర్స్ అది నిజమే. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై అక్కడ దాకా ఓకే. మీరు మంచి చెడ్డలను ఎరుగుతారు. అక్కడ దాకా ఓకే. దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్థితితో చెప్పగా దేవతల వలె, దేవతల వలె అంటే మీరు దేవుళ్ళైపోతారు. దేవునితో సమానంగా అయిపోతారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు అని సాతానుడు చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. తెలుసా అండి? స్త్రీ ఏం చేసింది? ఈ మాటలన్నీ వినింది. విని ఎవరిని నమ్మింది? దేవుణ్ణి నమ్మిందా? ఈ సర్పం నమ్మిందా? సర్పమునే నమ్మింది. నమ్మి ఏం చేసింది? ముందుకెళ్ళి మీకు చెప్తా అక్కడ. చూడండి 6వ వచనంలో ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కనులకు అందమైనదనియు, వివేకమునిచ్చు రమ్యమైనదియునై
యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చాలు. ఓకే. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని. సరేలెండి. ముందుకొద్దాం. అసలైన స్టోరీ మొదలు పెడదాం ఇప్పుడు. ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముందుకెళ్దాం. ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహించాల్సినవి ఏంటంటే మనుషునికి మొదటి నుంచి కూడా దేవుళ్ళు అవ్వాలనేటువంటి ఒక ఆకాంక్ష. అందుకే ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటాం. బాబాలు లేకపోతే దేవుళ్ళుగా పిలవబడాలని కోరిక కొంతమంది మానవుల్లో మనం చూస్తూ వస్తూ ఉంటాం. ఇప్పటికీ చూస్తున్నాం. దేవుళ్ళు అవ్వాలని, పూజించబడాలని, ఘనతకు అర్హులు అవ్వాలని, వాళ్ళు కూడా పూజించబడాలని, దేవుళ్ళుగా వాళ్ళు పిలిపించుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులోనే అది సత్య సాయిబాబా అవనండి, షిరిడి సాయిబాబా అవనివ్వండి, లేకపోతే ఇంకెవరెవరో బోల్డ్ మంది బాబాలు ఉన్నారు. చాలామంది బాబాలు ఉన్నారు. వాళ్ళందరూ దేవుళ్ళుగా పిలవబడాలని, కొలవబడాలని, వాళ్ళని అనుసరించి వారు అనేక మంది రావాలని ఇలా కోరుకుంటూ ఉంటారు. మీకు తెలిసిన విషయమే. అంటే ఆకాంక్ష ఎప్పటి నుంచి ఉంది అంటే ఆది కాలం ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మొదటి మానవులైనటువంటి హవ్వ ఆదములకు ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి మీకు ఆల్రెడీ నేను చెప్పింది ఏంటయ్యా అంటే, దేవుడు మానవుని తనకంటే కొంచెం తక్కువ వానిగా చేశాడని కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 4-5 వచనాల్లో చెప్తుంది. అంటే దేవుడు చేయడమే అంటే ఏమండి, మీకు ఇంగ్లీష్లో బిగ్ జీ అండ్ స్మాల్ జీ అని ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. బిగ్ జీ అండ్ స్మాల్ జీ. బిగ్ జీ అంటే క్యాపిటల్ జీ కేవలం దేవునికి, అంటే సృష్టికర్త అయినటువంటి వానికి మాత్రమే ఉపయోగించబడడం జరిగింది బైబిల్లో కూడా. స్మాల్ జీ ఎవరికంటే వాస్తవానికి స్మాల్ జీలు మనమే. దేవుని తర్వాత దేవుళ్ళు అంటే దేవుళ్ళు మనమే. అసలు అది ఆల్రెడీ మనం కలిగి ఉన్న వారమే. ఉన్నది కాస్త పోగొట్టుకొని వీడి మాటిని అది 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 మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు తనకంటే కొంచెము తక్కువనిగా మానవుని చేసి సర్వ హక్కులు మానవునికి ఇచ్చి, సర్వశక్తులు మానవునికి ఇచ్చి, ఈ భూమిని పంచభూతములు ఏలినట్లుగా సమస్త జీవులైనట్లుగా దేవుడు మానవునికి ఇస్తే, మరి మానవుడు యహలోకములో దేవుడు కాక మరి ఇంకెవడో? మానవుడు యహలోకములో దేవుడు కాక మరి ఎవడు? మానవునికి దేవుడు సర్వ సృష్టికర్తని దేవుడే. అది అఫ్కోర్స్ ట్రూ. కానీ సమస్త సృష్టికి అంటే ఇక్కడ భూమి మీద ఉన్న వాటికి లేకపోతే వీటన్నిటికీ దేవుడు ఎవరంటే మనమేనండి. మనం దేవుళ్ళుగా దేవుడు చేసాడండి. మనం పోగొట్టుకున్నామండి. వి లాస్ట్ ఇట్. యాక్చువల్లీ వి వేర్ గాడ్స్. స్మాల్ జీ, నాట్ బిగ్ జీ. క్యాపిటల్ జీ కాదు, మనం స్మాల్ జీ అనమాట, చిన్న జీ. మనం దేవుళ్ళు అంటే దేవుడు మనల్ని దేవుళ్ళుగా చేశాడు. ఈ సృష్టిని పరిపాలించినట్లుగా, ఏలినట్లుగా ఆయన స్వరూపంలో, ఆయన పోలుగు చొప్పున, ఆయన రిప్రజెంటేటివ్గా దేవుడు మనల్ని చేశాడండి. మనం దేవుళ్ళు అండి. అప్పటికి మనం దేవుళ్ళమేనండి. ఐ మీన్ టు సే యాడమ్ అండ్ ఈవ్ వర్ దే వర్ గాడ్స్, స్మాల్ జీ. ఇంకా కావాలి, ఇంకేదో తెలుసుకోవాలి, ఇంకేదో తినాలి, ఇంకేదో చేయాలి. సాతాను నమ్మేసేసి ఉన్నటువంటి సహవాసమును, మహిమను, అధికారమును, పరిశుద్ధతను కోల్పోయారు మొదటి మానవుడు. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. నేను ఇంకో విషయం చెప్తాను, మీరు ఆన్సర్ చేయాలి. ప్రపంచములో దేవుడు సృష్టించినటువంటి సమస్తము మానవుని మంచి కొరకేనా కాదా? చెప్పండి. మానవుని మంచి కొరకే దేవుడు చేశాడు. ఎవరు ఏంటంటే మీ ఫేస్ ఎలాగో చూపించరు. హ్యాండ్స్ రైజ్ చేయమంటే హ్యాండ్స్ రైజ్ చేస్తారు. కనీసం ఉన్నామని ఒకలైనా ఆన్సర్ చేయండి. ఇది సింపుల్ ఆన్సర్ కదా. ఇది సింపుల్ ఆన్సర్ కదా. దేవుడు సమస్తం మానవుని కొరకే చేశాడా? ఎస్ ఆర్ నో? దేవుడు సమస్తమును మానవుని మంచి కొరకే చేశాడు.
ఓకే. రైట్. అంటే మంచి తెలివినిచ్చు వృక్షఫలము, జీవవృక్షఫలం 2 కూడా మంచివేనమాట. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? మంచి తెలివినిచ్చు వృక్షఫలము మరియు జీవవృక్షఫలం 2 కూడా మానవుని కొరకే, మానవుని మంచి కొరకే చేశాడు దేవుడు. యెస్ ఆర్ నో? ఆహా! యెస్సా? ఓకే. మరి యెస్ అయితే మరి వాళ్ళు తినగానే దేవుడెందుకు కోప్పడినట్లు? హ్మ్. ఎందుకు? ఆజ్ఞను మీరిన బట్టా? సొలొమోన్ గారు. హ్మ్. సలోమి గారు. ఓకే. ఓకే అండి. మీరు మ్యూట్‌లో పెట్టండి. ఓకే అండి. ఓకే. ఓకే. జాగ్రత్తగుండండి. ఆన్‌లైన్ క్లాస్‌లో నేను అర్థం చేసుకుంటున్నది ఏంటంటే, జాయిన్ అయింది 9 మంది మాత్రం జాయిన్ అయ్యారు. కానీ వినేది మాత్రం 50 మంది వింటున్నట్లే కనిపిస్తుంది నాకు. ఆ! వినేది మాత్రం 50 మంది వింటున్నట్లు అనిపిస్తుంది నాకు. వినొచ్చు. వినండి. వినండి. భలేటోరు. నేను జస్ట్ జోక్ చేస్తున్నాను. వినండి. మీరు స్టూడెంట్స్‌గా లెక్కలోకొస్తారు. వాళ్ళు వింటున్నారులెండి. సంతోషం. చాలామంది ఉన్నారులెండి ఇంకా వేరే వేరేలో కూడా వింటూ ఉంటారు. మంచి సంతోషం. అందరూ మంచిగా దేవుని జ్ఞానం తెలుసుకుంటే అంతకన్నా మించిందేముంది? వినండి, నేర్చుకోండి. సంతోషం. ఓకే. ఏం చేస్తున్నామండి మనం? ఓకే. దేవుడు సర్వము సృజించింది. అంటే ఇంక్లూడింగ్ మంచి చెడులను తెలియనిచ్చు వృక్షఫలమును అండ్ ఏమంటారు జీవ వృక్ష ఫలమును దేవుడు చేసింది మానవుని మంచి కొరకేనా? యెస్. ఆఫ్‌కోర్స్ మానవుని మంచి కొరకే. అంటే మంచి చెడుల వృక్ష ఫలం కూడా మానవుని మంచి కొరకేనా? యెస్. మంచి కొరకే. మరి దేవుడు దాన్ని తింటే ఎందుకు మరి దేవుడు వారిని శపించాడు? ఎందుకంటే సింపుల్ ఆన్సర్ ఆజ్ఞ మీరాడు కాబట్టి. ఓకే. ఫైన్. మరి ఆజ్ఞ మీరకుండా ఉండుండట్లయితే ఏం జరిగేది? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని క్వెషన్స్ అడిగి నేను ఎక్కువ టైమ్ ప్రొలాంగ్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ అండ్ టెల్ యూ థిస్ థింగ్స్. చూడండి, మంచి చేలను తెలివినిచ్చు వృక్షఫలము చెడ్డ వృక్షఫలం ఏం కాదది. అది మానవునికి హాని చేసేది కాదు. లేకపోతే అదేమీ తినకూడని ఫలం కాదు. కానీ దేవుడు అప్పుడు తినొద్దన్నాడు. అది అర్థం చేసుకోండి. అదేం తినకూడని ఫలం కాదు. కానీ దేవుడు అప్పుడు తినొద్దన్నాడు. దాన్ని ప్రొబేషన్ పీరియడ్ అంటాం. ప్రొబేషన్ పీరియడ్ అంటే ఏంటంటే పరీక్షా సమయం. పరీక్షా సమయం అంటాం. అంటే ఉదాహరణకి మనము గవర్నమెంట్ జాబ్‌లో జాయిన్ అయ్యామనుకోండి ఉదాహరణకి. గవర్నమెంట్ జాబ్‌లో జాయిన్ అయితే వెంటనే పర్మనెంట్ అవ్వదు. కొంతకాలం మనల్ని మన వర్క్‌ని వాళ్ళు పరీక్షిస్తారు. వాళ్ళు తెలుసుకుంటారు, చూస్తారు. అలా చూసి తెలుసుకున్న తర్వాత అప్పుడు మన యొక్క వర్క్ అంతా చూసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మనల్ని పర్మనెంట్ జాబ్ హోల్డర్‌గా మనల్ని పర్మనెంట్ చేస్తారు. సో, ఇది కూడా అంతే. దేవుడు తాను సృజించినటువంటి సృష్టిని ఆయన పరీక్షిస్తున్నటువంటి సమయం అది. అంటే దేవునికి తెలీదా అంటే దేవునికి సమస్తం తెలుసు. పండు తింటాడని తెలీదా? తెలుసు. తర్వాత మానవుడు తప్పు చేస్తాడని తెలీదా? తెలుసు. శోధిస్తాడు తెలుసు. సాతాను శోధిస్తాడు దేవునికి సమస్తము తెలుసు. అయితే ఇదెక్కడికొస్తదంటే దేవుని సార్వభౌమత్యంలోనికి వస్తది. మళ్ళీ చెప్తున్నానండి. మనం చాలా సార్లు ఈ క్వెషన్ అడుగుతా ఉంటాం. చాలామంది అడుగుతూ ఉంటారు. ఏమనంటే అవ్వ, ఆదాములు పండు తింటారని దేవునికి తెలీదా? తెలుసు. మరి తెలిసినా ఎందుకు చేశాడు అని మనం అడుగుతా ఉంటాం. నేను మళ్ళీ చెప్తున్నాను. కొన్ని క్వెషన్స్‌ని మనం దేవుడిని అడగలేం. ఎందుకంటే అది దేవుని సార్వభౌమత్యంలోనికి వస్తది. అంటే దేవుడు ఏది చేయాలనుకుంటాడో, ఎలా చేయాలనుకుంటాడో, ఎప్పుడు చేయాలనుకుంటాడో అది ఆయన అప్పుడు అలా చేస్తాడు. ఆయన్ని ఎవ్వరు ప్రశ్నించలేరు. ఆయన ప్రశ్నించేంత చిన్నోడు కాదు. ఆయన ఎవరికీ జవాబుదారీ కాదు. ఆయన ఎవరికీ లెక్క చెప్పనవసరం లేదు. ఆయన గొప్పవాడు. ఆయన సర్వ సృష్టికర్త. మనం చాలా చిన్నవారిమి. కనుక దేవుని ప్రణాళికలో ఎలా ఉందో అలా వెళ్ళడమే మన పూచీయే తప్ప, మనము దేవుని క్వెషన్స్ అడిగేంత గొప్పోళ్ళం కాదు. మనకి ఆన్సర్ చేయడానికి దేవుడు అంత చిన్నోడు కూడా కాదు. సో, ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. ఓకే అండి. దాన్ని దేవుని సార్వభౌమత్యము అంటాం. దేవుని సార్వభౌమత్యము. అంటే దేవుడు ఎవరికీ కూడా జవాబుదారీ కాదు. ఆయన ఏది, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎలా చేయాలనుకుంటాడో అలా చేస్తాడు. ఆయన్నెవరు కూడా ప్రశ్నించలేరు. ఓకే. ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. సో, మనం మరలా స్టోరీలోకొద్దాం.
సో, మంచి చెడులను తెలియనిచ్చే వృక్షఫలం మంచిదా? యెస్, మంచిదే. మంచిదే. మరి దేవుడు ఎందుకు తినొద్దన్నాడు? అది పరీక్ష సమయం. అది పరీక్ష సమయం. అందుకు దేవుడు తినొద్దని చెప్పాడు ఆ సమయంలో. ఒకవేళ గనక వారు తినకుండా ఉండి ఉన్నట్లయితే, అంటే దేవుడు వారిని పరీక్షించినంత వరకు, ఆ పరీక్షా కాలం ముగిసేంత వరకు కూడా వాళ్ళు ఆ పండు తినకుండా ఉండి ఉన్నట్లయితే, నేను చెప్తున్నాను, దేవుడు తర్వాత వారిని ఖచ్చితంగా దాన్ని తినమని చెప్పి ఉండి ఉండేవాడు. ఎందుకంటే మానవుని కొరకే దేవుడు సమస్తమును సృజించాడు. మంచి చెడ్ల తెలియనిచ్చు వృక్షఫలం కూడా మానవుని కొరకే దేవుడు చేశాడు. జీవవృక్ష ఫలం కూడా మానవుని కొరకే దేవుడు చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, ఆ ఫలములో మంచి చెడ్డలను తెలియనిచ్చేటువంటి శక్తి ఉందా? లేకపోతే వీళ్ళు దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మంచి చెడ్డలు తెలుసుకున్నారా? ఆలోచించలేదు ఎప్పుడు ఇలాగా? ఆలోచించండి. ఆలోచించండి. ఆ ఫలములో మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి శక్తి ఉందా? లేకపోతే దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా వాళ్ళు మంచి చెడ్డలను తెలుసుకున్నారా? ఎవరైనా ఒక్క సమాధానం చెప్పండి చాలు. ఒక్కలే సమాధానం చెప్పండి. మరి నేను మిమ్మల్ని అడిగానా? మీరు 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 మైక్లో ఆన్ చేసి ఆన్సర్ చేసి టైం పడుతుంది. ఓకే, ఫైన్. ఓకే, నేను చెప్తాను వినండి. నేనే చెప్తానండి. ఎస్, ఆ ఫలములోనే ఆ శక్తి ఉంది. ఆ ఫలములోనే ఆ శక్తి ఉంది. ఏ శక్తి ఉంది? మానవునికి మంచి చెడులను తెలివినిచ్చేటువంటి శక్తి ఆ ఫలములో ఉంది. ఇప్పుడు జీవవృక్ష ఫలమును తిని నిరంతరము జీవించగలిగేటువంటి శక్తి మానవుడు పొందుకోగలుగుతున్నాడంటే, తినలేదులే, తినుంటే నిరంతరం జీవించేవాడు. అంటే ఆ పండులో మానవునికి చావు లేనటువంటి, అంటే మానవుడు చనిపోకుండా ఉండగలిగిన శక్తిని ప్రసాదించేటువంటి పండుని దేవుడు చేశాడు కదా, ఏదైనా వనంలో పెట్టాడు కదా. అందుకే అవ్వాదమును పాపం చేసిన తర్వాత మరలా వాళ్ళు వచ్చి జీవవృక్ష ఫలమును తిని వాళ్ళు పాపులుగా మిగిలిపోతారేమోనని దేవుడు వారు మరలా రాకుండా మరి జీవవృక్ష ఫలము చుట్టూ, దాని దారి చుట్టూ అగ్ని జ్వాలలను, కెరూబులను దేవుడు పెట్టాడు కదా. వాళ్ళు మళ్ళీ వచ్చి వారు ఆ యొక్క జీవవృక్ష ఫలం తినకుండా, అంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. జీవవృక్ష ఫలాన్ని తింటే నరుడు అంటే మరణం లేకుండా ఎలా జీవించగలడో, అట్లాగే మంచి చెడులను తెలియనిచ్చే వృక్ష ఫలం తింటే వాళ్ళకి మంచి చెడులు వస్తాయి. ఉదాహరణకి ఈ రోజున కూడా సృష్టిలో దేవుడు మానవుని యొక్క ఆరోగ్యాన్ని పెట్టాడండి. సృష్టిలో దేవుడు మానవుని యొక్క ఆరోగ్యాన్ని పెట్టాడు. నీకు ఇమ్యూనిటీ పెరగాలంటే ఇమ్యూనిటీ పెంచేటువంటి ఫలాలు, వృక్ష ఫలాలు, చెట్లు, కూరగాయలు అవన్నీ ఉన్నాయి. తింటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. రక్తం పడాలంటే ద్రాక్షగాయలు తినండి, దానిమ్మలు తినే రక్తం పడుతుంది. మీ కళ్ళు బాగుండాలంటే మీరు క్యారెట్ తినండి, కళ్ళు బాగుంటాయి. మీరు క్యారెట్ని కోసి చూడండి, మీ కంటిలోని రెటీనా ఎలా ఉంటుందో క్యారెట్ అలా ఉంటుంది లోపల. ఎందుకంటే క్యారెట్ కంటికి మంచిది. ఓకే అండి. ఓకే, అట్లాగే మీ గుండె బాగుండాలి అంటే మీరు టమాటాలు తినండి. ఎందుకంటే టమాటాని కోస్తే దాంట్లో కూడా 4 గదులు ఉంటాయి. మనకి గుండెలో కనుక 4 కవటాలు ఉన్నట్లుగా అంటారు కదా, 4 రూమ్స్, అట్లాగే దాన్ని కూడా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఊపిరితిత్తులకి మంచిగా ఉన్నాయి, కిడ్నీకి, తర్వాత డైజెషన్కి, తర్వాత ఇంకోటి చెప్తానండి. మన మెదడును షార్పన్ చేయడానికి మనము ఏంటంటే అది వాల్నట్ తింటాం. మీరు వాల్నట్ని ఎప్పుడైనా చూసారా? అచ్చం మన మెదడులా ఉంటుంది అది. వాల్నట్ మీరు ఎప్పుడైనా చూడండి. దాన్ని తెలుగులో ఏమంటారు? వాల్నట్ని ఏమంటారండి? తెలుగులో ఏమంటారండి? ఏమో, మనం అందరం ఇంగ్లీష్ వాళ్ళం అయిపోయాం, తెలుగు మర్చిపోయాం. సరే, సో వాల్నట్ మీరు చూడండి. వాల్నట్ చూస్తే ఆ యొక్క ఏమండి, ఆక్రూట, అవునా?
సరే సరే. సో వాల్‌నట్ వాల్‌నట్స్ ఇట్స్ నాట్ వాల్‌నట్, వాల్‌నట్స్. వాల్‌నట్స్ చూస్తే అచ్చం మన బ్రెయిన్ లాగా ఉంటదనమాట. అది అసలు ఎంత అద్భుతం అంటే, అది తినడం ద్వారా అంటే వాల్‌నట్ తినడం ద్వారా మనకి మన బ్రెయిన్ షార్పెన్ అవుతదంట. ఎంత గొప్ప విషయం అది. ఏవండీ? అంటే మన ఆరోగ్యాన్ని దేవుడు ఇందులో పెట్టేసాడంటే ఎంత అద్భుతం. ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉందో చూడండసలు. అదిగోండి మన బ్రెయిన్ ఉన్నట్టుంటది ఇట్లా. ఆ! ఆకారం చూడండి, బ్రెయిన్ ఆకారం అట్లా. అట్లా మన శరీరానికి కావాల్సినటువంటి సమస్త ఆరోగ్యాన్ని దేవుడు సృష్టిలో పెట్టాడు. సృష్టిలో పెట్టాడండి. అట్లాగే ఆ రోజున వాళ్ళు తిన్నటువంటి పండు ఏదైతే ఉందో, ఆ పండులో కూడా మంచి చెడులను తెలివినిచ్చేటువంటి శక్తి ఉంది కాబట్టి, దాన్ని తినగానే వాళ్ళకి ఇది మంచి, ఇది చెడు, మనం తప్పు చేశాము అనే గిల్టీ ఫీలింగు, తప్పు చేసాం, మనం ఇప్పుడు దిగంబరులుగా ఉన్నాము, మన సిగ్గుతో ఉన్నాం కాబట్టి మన సిగ్గును కప్పుకోవాలనేటువంటి కామన్ సెన్స్ అవన్నీ కూడా వాళ్ళకొచ్చినాయి. ఎంత అద్భుతం అండి ఇది! ఎంత అద్భుతం! ఆ పండులోనే ఉంది ఆ శక్తి. సరే, దేవుడు తినొద్దన్నంత కాలం తినకుండా ఉండి తర్వాత దేవుడు తినమన్నప్పుడు తిని ఉన్నట్లయితే, వాళ్ళు పరిశుద్ధతలో ఉండి తినేవారు కాబట్టి, వాళ్ళకుండేటువంటి జ్ఞానము, లేకపోతే వాళ్ళకుండేటువంటి ఆ యొక్క మేధాశక్తి ఎంతుండేదో నేననుకుంటాను. పాపంలో పడిపోయిన మానవుడే ఇంత టెక్నాలజీని కనుగొని, ఈరోజు మీరెక్కడో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండగా, నేనిక్కడెక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉండగా, మనందరం ఫేస్ టు ఫేస్ చూసుకొని, మన మాట ఒకరినొకరు ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్‌లో వినగలిగేంత టెక్నాలజీని మానవుడు కనిపెట్టాడు. పడిపోయిన మానవుడు, పాపంలో పడిన మానవుడు కనిపెట్టాడంటే, పాపంలో పడకుండా ఆ పండుని తిని, పాపంలో పడకుండా పరిశుద్ధిలో ఉన్నటువంటి వాడై ఉన్నట్లయితే, ఎంత అద్భుతమైనటువంటి గొప్ప టెక్నాలజీ ఈ పాటికి సంపాదించి, అసలు ప్రపంచాన్ని మానవుడు ఏలేవోడా అనుకుంటా నేనైతే. వాస్తవమే గదా! ఎంత వాస్తవం అది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వినాలి. సో, ఇక్కడ ఏమంటాడంటే, మన టాపిక్ ఏం నడుస్తుందంటే ఇక్కడ ఆహ్, ఆహ్, ఈ స్త్రీ చూడండి, ఈ స్త్రీ ఏం చేసింది? ఆహారమునకు అది మంచిదనియు, కనులకు అందమైనదనియు, వివేకమునిచ్చు రమ్యమైనదనియు. దేవుడికి త్రిత్వం ఉన్నట్లే సాతానుకు కూడా, లేదంటే పాపముకు కూడా త్రిత్వం ఉందండి. మళ్ళీ వినాలి జాగ్రత్తగా. దేవుడికి త్రిత్వం ఉన్నట్లే సాతానుకు కూడా, లేదంటే ఐమ్ సారీ, పాపమును కూడా త్రిత్వం ఉంది. పాపమునకు త్రిత్వం ఉంది. ఇదేంటి గొప్పగా, ఇదేంటి కొత్తగా చెప్తున్నారు, పాపము త్రిత్వం అనుకుంటున్నారేమో. వినండి, పాపమును కూడా త్రిత్వం. పాపం త్రిత్వం ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడము. మళ్ళీ చెప్తున్నా వినండి. నేత్రాశ, శరీరాశ, జీవపుడము. నేత్రాశ, శరీరాశ, జీవపుడము అనేటువంటిది పాపం యొక్క త్రిత్వము. అంటే పాపము ఒక వ్యక్తిలోనికి ఎలా వెళ్తదంటే, నేత్రముల ద్వారా, అంటే కళ్ళ ద్వారా వెళ్తది. ఓకే అండి. అండ్ శరీరాశ అంటే మనం శరీరంలో ఉన్నాము, శరీరానికి కావాల్సిన కోరికలు ఉంటాయి. అండ్ జీవపుడంబం అంటే అది ఆత్మకి సంబంధించింది, అది గర్వానికి సంబంధించింది. సరే, ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ మీకు చూపిస్తానండి, పాపం యొక్క త్రిత్వం చూపిస్తా వినండి, జాగ్రత్త వినండి. 6వ వచనంలో చూస్తే, ఆ వృక్షము స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, అంటే శరీరాశ. ఆహారం శరీరానికి కావాలి, శరీరాశ అది ఆహారమునకు మంచిదనియు, కనులకు అందమైనదనియు, నేత్రాశ, నేత్రాశ, వివేకమునిచ్చు రమ్యమైనదనియు, అంటే జీవపుడంబం. ఆహారం మంచిది, శరీరాశ, కనులకు అందమైనది నేత్రాశ, వివేకమునిచ్చు రమ్యమైనది అంటే అది జీవపుడంబం అయినట్టు చూచినప్పుడు ఆమె దాన్ని తీసుకొని, ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇప్పుడు ఆదాము గారు ఎక్కడున్నట్లు లెక్క? ఖచ్చితంగా ఆదాము గారి దగ్గర లేరు, అది కూడా వాస్తవం. ఈమె తిని తన భర్తకు ఇచ్చింది, అంటే ఆదాముకి ఇచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే ఇద్దరు ఒకేసారి తిన్నారా? ఖచ్చితంగా ఇద్దరు ఒకసారి తినలేదు. మరి వారిద్దరు తినడానికి మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో తెలీదు. 100% తెలీదు. ఎంత గ్యాప్ ఉంటుందో తెలీదు.
కానీ గ్యాప్ అయితే ఉందా? యెస్. గ్యాప్ అయితే ఉంది. గ్యాప్ అయితే ఉంది. అలాగని ఇద్దరు తిన్న తర్వాత వాళ్ళు దిగంబరులుగయ్యారా? యెస్. 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 ముందు హవ్వ తిని, తర్వాత ఆదాముకిచ్చిన తరువాత, వారిద్దరు తిన్న తరువాతనే వారు సిగ్గుని తెలుసుకున్నారు. వారు దిగంబరులుగా ఉన్నామని గ్రహించారు. వాళ్ళ కళ్ళు తెరవబడినాయి. యెస్ ట్రూ. యెస్ ట్రూ. ఓకే. సో, ఇక్కడ గమనించాలి. ఎక్కడున్నాం మనం? అంటే ఇక్కడ ఆదాముకి రిజెక్ట్ చేసేటువంటి అవకాశం లేదా? నువ్వు తింటే తిన్నావు, నేను తిన్నాను అనే ఉంది. కానీ సంహౌ ఆదాము తన భార్య మాట వినేశాడు. తన భార్య మాట విన్నాడు. అది మనకి ఇదే అధ్యాయంలో కింద దేవుడు ఆదాముని శపిస్తూ చెప్పిన మాట. నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించినటువంటి ఆ వృక్ష ఫలమును నీ భార్య మాట విని నీవు తింటివి గనుక అంటాడు. నీ భార్య మాట విని ఆమె చెప్పిందంటావు నువ్వు తినాలి, ఖచ్చితంగా నువ్వు తినాలి. ఐ డోంట్ నో. అమ్మ అవ్వగారు నన్ను క్షమించాలి. ఐఎమ్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఆన్ దట్ డే. అక్కడ నిజంగా ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి పురుషుడనేటువంటి వాడు తన భార్య మాట విన్నాడు. ఎప్పుడు అక్కడే ఆదిలో నుండే భర్తలు భార్యలు మాటలు వినడం మొదలైంది. అండ్ భార్యలు కూడా భర్తల్ని ఏం చేస్తాం, ఏమంటారు, కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటిది అక్కడే మొదలైందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఫన్నీగా చెప్పిన వాస్తవం అదే. మీరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, తీసుకోపోయినా పర్లేదు ఈ విషయాన్ని. బట్ నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. ఇక్కడ జాగ్రత్తగా వినండి. కొన్నిటిని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అయిపోయింది. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడి, అదే చెప్పాను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడింది. అతడు కూడా తిన్న తర్వాత వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచడములు చేసుకునేది. అంజూరపు ఆకులు, అంజూరం అంటే తెలుసండి మీకు? మీకు ఆలివ్ లీవ్స్ అంటే మీకు అర్థమవుతుంది ఏమో బహుశా. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దాట్. ఇట్స్ నాట్ ఆలివ్ లీవ్స్, ఐఎమ్ సారీ. ఐ విల్ జస్ట్ గెట్ ఇట్ దట్. ఒకసారి మనం జెనసిస్ చాప్టర్ 3 వర్స్, ఎన్నో వర్స్ ఉండేది? ఓకే, 7వ వచనమా? యా, 7th verse. Let us pull it up. కేజీవి వర్షన్లో మనం చూస్తే, where is that KJV version? Okay, let's see this. 7వ వచనం మనం చూద్దాం. Fig tree, that's supposed to be. Yeah, that's supposed to be fig tree, fig leaves. ఓకే అండి, ఇప్పుడే నేను మీకు చూపిస్తాను. దీంట్లో ఒక సత్యం ఉంది, అందుకే మీకు చూపిద్దాం అనుకుంది. ఏంటంటే ఇందులో మీకు సత్యాన్ని మీకు తెలియచేయాలనేది నా ఉద్దేశం, అందుకే దాన్ని నేను పుల్ అవుట్ చేస్తున్నాను. ఒకసారి ఈ ఆకు ఎలా ఉందో చెప్పండి చూసి. మీరు ఇది అమ్ముతున్నారంటండి, ఫిగ్ లీవ్స్ అమ్ముతున్నారంట. అయ్యో, అది వచ్చింది. ఓకే, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ ఆకు ఎలా ఉందో చెప్పండి ఒకసారి. పక్క జరగట్లేదు. ఓకే, ఈ ఆకు ఎలా ఉందండి? ఎవరిని మాట్లాడండి, ఎలా ఉందో చెప్పండి ఈ ఆకు. ఇంకా ఎలా ఉంది షేప్ ఏమండి? నేను ఆకు
ఆకు ఏ ఆకులా ఉందని అడగట్లేదు, దాని షేప్ ఎలా ఉందని అడుగుతున్నాను. సరే, ఇక్కడ కూడా మనం నేను టైం కిల్ చేయాలనుకోవట్లేదు. ఓకే అండి, ఇక్కడ కూడా టైం కిల్ చేయాలనుకోవట్లేదు, గమనించండి. అయ్యో అదే క్లోజ్ చేశాను. అదే 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 ఇది మీ హస్తముల్లా ఉంటుందండి. మన హస్తముల వలె ఉంటుంది. చూడండి, 5 వ్రేళ్ళు ఉన్నట్టుగా మన హస్తం ఉన్నట్టుగా ఉంటుంది. చూడండి, మీకు అర్థమవుతుంది. ఇట్లా ఓకే, అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేశారంటండి, అంజురపు ఆకులతో కచ్చడములు కట్టుకున్నారు. ఆ ఆకులు ఎండిపోయేవి, ఆ ఆకులు ఊడిపోయేవి, ఆ ఆకులు తాత్కాలికమైనవి. ఆ ఆకులు మానవుని యొక్క చేతులకు సాదృశ్యము. అంటే మానవుడు పాపం చేసి వాడి చేతులతో వాడే ఆ యొక్క పాపమును కప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. అసలు ఎంత అద్భుతం అంటే, నేను దీని గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. ఆ యొక్క చెట్ల ఆ యొక్క ఫిగ్ ట్రీ యొక్క లీవ్స్, ఈ యొక్క అంజూరపు కాదు అదేనా, ఏముందని, అంజూరపేనా, అంజూరపు ఆకుల యొక్క షేప్ చూస్తే మన హస్తములాగా, మన 5 వేలలాగా ఉండడం ఏంటో అది చూస్తే ఆశ్చర్యం వేసింది. దాంట్లో ఒక హిడెన్ మీనింగ్ ఉంది. అదేంటంటే, మానవుడు తన పాపని తాను కప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు ఆ అంజూరపు కచ్చడములకు బదులుగా, లేకపోతే ఆకుల కచ్చడములకు బదులుగా దేవుడు ఒక జంతు చర్మంతో చొక్కాల్ని చేయించి ఇచ్చాడు. ఆ తర్వాత సంగతి మనకు తెలుసు, మనం చదువుతాం. బట్ లెట్స్ ట్రై టు కమ్ డౌన్ అండ్ సీ. చూద్దాం. సో వారు అంజురపు ఆకులు పుట్టి తమకు కచ్చడములు చేసుకునేది, అంటే వారు సిగ్గును కప్పుకున్నారన్నమాట. అంజురపు ఆకులకు సిగ్గును కప్పుకున్నారు. ఓకే, చల్లపూటను అంటే సాయంత్రం వేళ ఆదామును అతని భార్యలు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, ఓకే వినాలి జాగ్రత్తగా, దేవుడైన యెహోవా స్వరం విని. నేను మళ్ళీ చెప్పాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్లో. అది దేవుడు ఈ 3వ అధ్యాయం తర్వాత మనకి తండ్రి సంచరించడం అనేది మనకు కనబడదు. ఓకే, కిందకు వద్దాం. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. ఎట్లా స్వరము దేవుడు ఎట్లా సంచరించాడు, ఎట్లా ఆయన స్వరం విన్నారు, లేకపోతే ఆయన సంచరించేది అలికిడి వీళ్ళకి ఎలా వినపడింది అనేది నాకు తెలియదు. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్నాడు, ఆయనకి శరీరం ఉండదు. బట్ వాళ్ళతో సంచరించడానికి, వాళ్ళతో గడపడానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నా శరీరం ధరించి వచ్చాడా అంటే ఇక్కడ అట్లాగే అనిపిస్తుంది. ఎస్ దాన్నే థియోఫనీ అంటారు. థియోఫనీ, మళ్ళీ చెప్తున్నాను, థియోఫనీ అంటే ఏంటంటే, సాక్షాత్తు ఆత్మ ఉన్న దేవుడు మనుష్య రూపంలో అగపడడం, కనపరుచుకోవడం, ప్రత్యక్షం అవ్వడం, దాన్నే థియోఫనీ అంటారు. మీరు రాసుకోవచ్చు. థియోఫనీ అంటే సాక్షాత్తు దేవుడు పాత నిబంధనలో ఆత్మరూపంలో ఉన్నవాడు శరీరంగా ధరించి ఒక మనుషుని వలె తను తాను ప్రత్యక్షపరుచుకునే దాన్నే థియోఫనీ అంటారు. ఓకే, కిందకి వెళ్దాం. యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు నేను ఇది రెండవ క్వశ్చన్. బైబిల్లో మొదటి క్వశ్చన్ ఏమో ఇది నిజమా, రెండోదేమో నీవు ఎక్కడున్నావు నేను. సో దేవుడు అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇదే, ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు నేను. అందుకు అతడు, అంటే దేవునికి తెలియదా ఆదాము ఎక్కడున్నాడో? ఇక్కడ చాలా అద్భుత సత్యాలండి ఇవన్నీ కూడా. మీరు గ్రహించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి ఇవన్నీ. ఎంత అద్భుతమైన విషయమేనండి, ఎంత అద్భుతమైన విషయం. ఇప్పుడు దేవునికి తెలియదా? ఇప్పుడు సర్వసృష్టి దేవునికి, సృష్టికర్తని దేవునికి తెలియదా? ఆత్మని దేవునికి తెలియదా వీళ్ళు ఎక్కడున్నారో? ఏంటి ఏం అడుగుతున్నాడు ఆయన? నువ్వు ఎక్కడున్నావు ఎందుకు అంటున్నాడు? ఇక్కడ ప్రతిసారి మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఒకవేళ పాపము చేసినప్పటికీ కూడా దేవుడు ఏమని కోరుకుంటాడంటే, అంటే మళ్ళీ అది లైసెన్స్ లాగా తీసుకోకండి,
లైసెన్స్ లాగా నేను చెప్పేదాన్ని పాపం చేయడానికి లైసెన్స్ లాగా తీసుకోకండి, కానీ వినేది వినండి. వినండి. సో పాపం చేసిన తర్వాత కూడా దేవుడు ఒక వ్యక్తిలో పశ్చాత్తాపం ఉందా అని దేవుడు చూస్తాడు. 100% దేవుడు చూస్తాడు. ఆ విషయాన్ని దేవుడు గమనిస్తాడు. పశ్చాత్తాపం ఉందా అని దేవుడు చూస్తాడు. సో ఆ విషయానికి వస్తే ఇక్కడ దేవుడిని యెహోవా పిలిచి నువ్వు ఎక్కడున్నావు అని ఎందుకు అడుగుతున్నాడంటే, ఆదాము తను దిగంబరుగా ఉన్న విషయము దేవునికి తెలిసినా ఎందుకు అడిగాడంటే, ఆదామే తనకు తానుగా వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నీవు తినొద్దన్న పండుని నేను తిన్నాను, నన్ను క్షమించు అని ఒక్క మాట అంటాడేమో అని దేవుడు ఎదురు చూశాడు. ఎస్ డెఫినెట్లీ దేవుడు ఎదురు చూచాడు. గాడ్ ఆల్వేస్ లుక్స్ ఫర్ ద రిపెంటెన్స్ ఆఫ్ ద సిన్నర్. అంటే ఒక పాపి యొక్క పశ్చాత్తాపమును గురించి దేవుడు ఎదురు చూస్తాడు. ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, నువ్వు ఎక్కడున్నావు నేను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటిన నేను. దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటి. ఎంతకుముందు దిగంబరిగా లేడా? క్వశ్చన్. ఇంతకుముందు దిగంబరిగా లేడు, ఉన్నాడు. ఇప్పుడు ఎవడు చెప్పాడు నీకు దిగంబరినని? నీకే తెలిసి వచ్చింది. ఎందుకని? నువ్వు పాపం చేశావు కాబట్టి. ఎందుకని? నీకు సిగ్గొచ్చింది కాబట్టి. ఎందుకని? ఇంతకుముందు నువ్వు దిగంబరిగా ఉన్నా దేవుని ముందు కనబడి చక్కగా దేవునితో సావాసం చేసేవాడు. ఇప్పుడు నీ దిగంబరత్వం నీ పాపం చూపిస్తుంది కాబట్టి, నీ సిగ్గొచ్చింది కాబట్టి, నీ మనసు నొప్పించింది కాబట్టి, నీకు పాపం చేసావనే సంగతి నీకు తెలుసు కనుక, భయం వేసింది కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు. అదే ఇక్కడ జరిగింది. అదే అంటున్నాడు, నేను దిగంబరునిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్న నేను. అందుకాయన 11వ వచనంలో, అందుకాయన నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడో? నీకు ఎవరు చెప్పారు? నీకు దిగంబరు అని నీకు చెప్పింది ఎవరు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అంటే దేవునికి తెలీదా? అసలు ఆయన ఆన్సర్ రాబట్టడానికి ట్రై చేస్తున్నాడు. అదే ఇదంతా కాదు, నేను దిగంబరిగా ఉన్నాను, భయపడ్డాను, ఇదంతా కాదు. నువ్వు ముందుకొచ్చి చెప్పాలి. ఏమని? అయిపోయింది ప్రభువా, నన్ను క్షమించు, నేను చెప్పిన నాకు నేను నమ్మకం ఉండలేకపోయా, నేను తినేసాను ఆయన, నువ్వు చెప్పే క్షమించు ప్రభువా అంటే అయిపోయింది దెబ్బకి. అసలు స్టోరీ ఇక్కడ దాకా వచ్చేది కాదు, శాపం ఉండేది కాదు. చూడండి ఏమంటాడో, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆ వృక్షఫలం తింటివా అని అడిగాను. అందుకు ఆదాము అయ్యా తింటినయ్యా, నన్ను క్షమించిన ఆయన అంటే పోయేది. ఇక్కడ చూడండి అసలు ఆదాము ఎలా చెప్తున్నాడు చూడండి. పురుషుడు ఏమంటున్నాడు తెలుసా? నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ, నాతో ఉండడానికి నువ్విచ్చావు కదా, నువ్విచ్చావు కదా. నువ్వు అంటే ఏంటి? ఇప్పుడు నేను నీకు స్త్రీనిచ్చాను కాబట్టి నువ్వు చేసిన పాపలో నాకు కూడా పాలు ఉందన్నమాట. అదేగా నువ్వు చెప్తున్నావు అని దేవుడు అనాలన్నమాట. ఎంత ఫన్నీ థింగ్ అండి ఇది, ఎంత ఫన్నీ థింగ్ అండి. ఏమంటున్నాడండి ఆయన? నీవు నాతో ఉండుటకు, ఎక్కడ ఎన్నో వచ్చిన అది ప్రభు, ఎన్నో వచ్చిన అది చదువుతున్నా 12వ వచనం. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తించిన నిన్ను. నీకు బుద్ధి లేదా? జ్ఞానం లేదా? తెలివి లేదా? నువ్వు అనలేవా? అనలేకపోయాడు అంతే. ఎందుకంటే అయ్యగారికి దేవుని మీదకున్న ప్రేమ కన్నా భార్య వచ్చింది కదా, మేడం వచ్చింది కదా యాడంకి, ఇక అక్కడ ఎక్కువైపోయింది. ఇంకేం కనపడుతుంది ఆయనకి? తినేసాడు. తింటున్నా నేను. చూసారా? తప్పుని స్ట్రైట్గా ఒప్పుకునే లక్షణం లేదు. తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అని ధైర్యంగా ఒప్పుకోగలిగే ఆ శక్తి కావాలి. తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అని చెప్పుకోగలిగే, ధైర్యంగా ఒప్పుకోగలిగే శక్తి ఉండి ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. అంతేగాని కొంతమందికి చేశాను అయితే ఏంటి, తప్పు చేశాను అయితే ఏంటి అంటే ఏంటి, అట్లా కాదు. అలా దేవుడు కోరుకోవట్లేదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా చేయకూడదు. అలా కాదు.
అంటే మనుషుల దగ్గర కూడా అట్లా కాదులే కానీ అసలు దట్స్ నాట్ ద వే, దట్స్ నాట్ ద యాటిట్యూడ్ దట్స్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్. అంటే నువ్వు రివర్స్‌గా ఎళ్ళాలని కోరట్లేదు దేవుడు. లేదా ఇంకొకళ్ళ మీద నువ్వు చాడీలు చెప్పి నీ తప్పుని ఇంకోళ్ళ మీద నెట్టేయాలని కోరుకోవట్లేదు దేవుడు. చాలామంది ఎలా ఉంటారంటే ఇట్లాగే ఉంటారు. తప్పుని ఇంకోళ్ళ మీద నెట్టేస్తుంటారు. అంతేకాకుండా తప్పుని సిట్యుయేషన్ మీద నెడతారనమాట. సిట్యుయేషన్ మీద. అలా జరిగింది కాబట్టే ఇలా చేశాను గానీ లేకపోతే చేసుండేవాడిని కాదు. అలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది కాబట్టి ఇలా నా, 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 నా. నో, నో, నో. దేవుడు ఎక్స్‌ప్లనేషన్ అడగట్లా. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఎక్స్‌ప్లనేషన్ అడగడు. ఆయన ఎప్పుడైనా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నువ్వు ఏం జరిగింది చెప్పేసి తప్పైనప్పుడు నువ్వు క్షమించని ఒప్పేసుకుంటే సరిపోద్ది. అంతే, అక్కడితో అయిపోద్ది. అంతేగాని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేయడము, లేకపోతే ఇంకో పక్కనోళ్ళ మీద నెట్టేయడము ఆ దేవునికి అస్సలు నచ్చదు. కిందకొద్దాం. అప్పుడు దేవుడు యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, మళ్ళీ ఈవిడేం చేసిందో చూడండి. నీవు చేసినది ఏమిటని అడుగగా ఈవిడంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని. ఇదే చెప్తున్నా మీకు నేను. ఎందుకు అలా అన్నావు అంటే, ఆవిడ అట్లా అంది కాబట్టి నేను ఇట్లా అన్నాను. ఈవిడ ఇట్లా అంది కాబట్టి నేను ఇట్లా అన్నాను. అతను అట్లా అన్నాడు కాబట్టి ఇట్లా అన్నాను నేను. లేకపోతే ఎందుకు అలా చేసామంటే పలానా అలా జరిగింది కాబట్టి. అరే నేను చేశాను, నా తప్పు అని ఎవరో స్ట్రైట్‌గా ఒప్పుకోరు. ఎందుకంటే అది అక్కడి నుంచి వస్తుంది అక్కడ. అదే స్టార్టింగ్ నుంచి ఏదైనా వనంలోంచి వస్తుంది. 3వ అధ్యాయంలోంచి వస్తుంది అది. అది మానవుని యొక్క నైజం అది. కానీ దేవుడు ఎంత మాత్రం దాన్ని ఇష్టపడడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని. అంతేగాని నాకు నేనుగా తినలేదు కదా. వాస్తవమే, ఆమె చెప్పింది వాస్తవమే. ఇంతకీ హవ్వ ఆదములు చెప్పింది వాస్తవమా కాదా? వాస్తవమే. స్త్రీ నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నా, వాస్తవమే. సర్పం నన్ను మోసపుచ్చింది కాబట్టి తిన్నా, వాస్తవమే. కానీ దేవుడు అది కోరుకోవట్లా. దేవుడు ఆ ఎక్స్‌ప్లనేషన్ కోరుకోవట్లా. నో ఎక్స్‌ప్లనేషన్. సబ్మిషన్. దేవుడు కోరుకునేది సబ్మిషన్. అంటే ఏంటి? ఒప్పేసుకో. ప్రభువా తినేసానయ్యా క్షమించయ్యా. నువ్వు ఎప్పుడైతే తినేసానయ్యా క్షమించయ్యా అంటావో అప్పుడు అప్పుడు ఆయన ఎలా తిన్నావు అడిగితే అప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అంతేగాని ఆయన అడగకుండా నువ్వు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకూడదు. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు. ఏది? వాళ్ళ యొక్క పాపాన్ని. సో స్త్రీ అంటది, నన్ను సాతాను మోసపుచ్చాడు కాబట్టి అంటాను. ఇక్కడ సర్పం మోసపుచ్చింది కాబట్టి నువ్వు మోసపోవాలని రూల్ ఉందా ఏంటి? ఇప్పుడు సాతాను శోధన ఉంది కాబట్టి నువ్వు శోధనలో పడాలని రూల్ ఉందా ఏంటి? లేదు కదా. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే నేను చెప్పాను మీకు. సృష్టికర్త పాపం చేయలేడు. క్షమించండి. సృష్టికర్త పాపము చేయలేడు. కానీ సృష్టము అంటే సృజించబడినది, అది మానవులైనా దేవదూతలైనా సరే పాపం చేయగలరు, చేయకుండా ఉండగలరు. మరి చేయకుండా ఉండగలిగే స్థితి ఉంది కదా నీకు. మరి సాతానుడు శోధిస్తే నువ్వు ఎందుకు శోధనలో పడిపోయావు? సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక సెంటెన్స్ మీకు చెప్తాను. ఏంటంటే, శోధించబడడం పాపం కాదు కానీ శోధనకు లొంగిపోవడం పాపం. మళ్ళీ చెప్తున్నాను ఏనండి, శోధించబడడం పాపం కాదు కానీ శోధనకు లొంగిపోవడం పాపం. సో శోధించబడడం పాపం కాదు కదా అని చెప్పేసి శోధన పక్కన కూర్చోవడం కూడా పాపమే. మళ్ళీ చెప్తున్నా, శోధించబడడం పాపం కాదన్నారు, శోధనకు లొంగిపోవడమే పాపం అన్నారు. కాబట్టి నేను శోధనకు లొంగిపోను కానీ శోధన పక్కనే కూర్చుంటానంటే పాపమే మరి. ఎందుకంటే నువ్వు లొంగిపోవాలని ఉద్దేశం ఉంది కాబట్టి కూర్చుంటున్నావు పక్కన. సో అలా వద్దు. సో దట్స్ వాట్ హి సేస్. సో స్త్రీ కూడా అంటుంది, నన్ను సర్పము మోసగించినందుకు నేను తిన్నాను కానీ నేనైతే తినలేదు, నా ఓన్గా నేను తినలేదు అంటున్నా. ఆఫ్ కోర్స్ అది వాస్తవమే. అయినా అది కాదు ఆన్సర్. దట్స్ నాట్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యాక్చువల్లీ. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి సమస్తం తెలుసు. ఎవరు శోధించారు, ఎవరు తిన్నారు, ఎలా శోధించారు, అన్నీ దేవునికి తెలుసు. సమస్తం దేవునికి తెలుసు. సో దేవుని దగ్గర సబ్మిషన్ ఉండాలి కానీ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కిందకి వెళ్దాం. ఎక్కడున్నాం మనం? 14వ వచనం. అందుకు దేవుని యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతులన్నిటిలోనూ శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. అంతేనా? ఇక్కడ ఏముందండి? మన్ను తిందు అని చెప్పాను. అంతేనా?
చదవండి చదవండి చదవండి. నీవు కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్నుతుంది. అంటే అంతకుముందు మరి అంతకుముందు మీకు స్క్రీన్ కనపడుతుందా అండి? స్క్రీన్ కనపడుతుందా అందరికి? నేను స్క్రీన్ షేరింగ్లోనే ఉన్నాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే, స్క్రీన్ కనపడుతుంది. ఓకే, అంతకుముందు అయితే పాముకి కాళ్ళు ఉండేవి అంతేగా ఏమండి? అంతకుముందు పాముకి కాళ్ళు ఉండేవి. దేవుడు చెప్పించిన తర్వాత పాముకి కాళ్ళు పోయి ప్రాకడం మొదలుపెట్టింది అంతేనా? ఎవరైనా ఆన్సర్ చేయండి. అవునా? ఓకే, ఇంకా ఇంకా ఉన్నారా చెప్పుకోవాలి? చాలామంది అలాగే అనుకుంటారు. అంతకుముందు పాముకి కాళ్ళు ఉండేవి, ఆ తర్వాత దేవుడు ఎప్పుడైతే చెప్పించాడో అప్పటి నుంచి కాళ్ళు లేకుండా మరి ఏమంటే పొట్టతో ప్రాకుతుంది అని అనుకుంటారు చాలామంది. ఏమండి? కానే కాదు, కానే కాదు. 1వ అధ్యాయం ఆదికాండము 28వ వచనంలో చూడండి ఏముందో. 1వ అధ్యాయం ఆదికాండము 28వ వచనంలో మనం చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని చెప్పండి. ఇక బల్లి పాకింది అంటాం. బల్లి ప్రాకింది, ప్రాకడం అంటే అది మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు బల్లి పాకింది అంటాం. నేను ఉన్నారా? బల్లి పాకింది అంటే ఓకే 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 బల్లి పాకింది అంటే అది ఏం చేసిందన్నది, దానికి కాళ్ళు లేవా? కాళ్ళతో ప్రాకుతుంది. అది విషయం ఏంటంటే కాళ్ళతో ప్రాకుతుంది. మీకు నలికీసు పాము అని ఒకటి ఉండేది. అది మీకు మరి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు అనుకుంటా. కొండల్లో కొంచెం చెట్లలో అడవుల్లో అలా కనబడుతుంటుంది నలికీసు పాము. మీకు తెలిసే ఉంటుంది. దానికి కూడా కాళ్ళు ఉంటాయి. ఉడుము దానికి కూడా కాళ్ళు ఉంటాయి. బల్లి దానికి కూడా కాళ్ళు ఉంటాయి. ఓకే, క్రొకోడైల్ దానికి కూడా కాళ్ళు ఉంటాయి. అసలు మీరు చెప్పండి, భూమి మీద ప్రాకేటువంటి పురుగుల్లో ప్రధానమైనది ఏకైకమైనది ఏది చెప్పండి? దేర్ ఇస్ నో డౌట్, పాము. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అసలు సందేహించాల్సిన అవసరం లేదు. అంటే మీరు చాలామంది అనుకుంటారు ఆదికాండం 3వ అధ్యాయం తర్వాత నుండి పాము పొట్టతో పాకడం మొదలుపెట్టిన, అంతకుముందు పాముకి కాళ్ళు ఉండేవి అని. కాదండి, కానే కాదు. అంతకుముందు కూడా పాము పొట్టతోనే పాకేది. ఓకే, తర్వాత కూడా పొట్టతోనే పాకుతుంది. మరి దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు? ఓకే, అది క్వశ్చన్ అంటే. ఓకే, వద్దాం రండి చూద్దాం. ఓకే, వెర్ ఇస్ దాట్? నీవు బ్రతుకు దినములన్నీ మను తిందు. ఓకే, దేవుడు 2 చెప్పాడు. ఒకటేంటంటే నువ్వు పొట్టతో పాకుదు అన్నాడు, తర్వాత మను తిందు అని చెప్పాడు. మీకు తెలుసో తెలీదో అసలు పాములు మట్టి తినవు. ఎంతమంది తెలుసు ఆ విషయం? పాముల్లో 2 రకాలు, వెజ్ అండ్ నాన్ వెజ్.
రెండే 2 రకాలు వెజ్ అండ్ నాన్ వెజ్. అంటే పురుగుల్ని, కప్పల్ని ఈటిని తినేయి కొన్నైతే, కేవలము చెట్ల ఆకుల్ని, ఫలాల్ని తినేటువంటివి కొన్ని. సో, వెజ్ అండ్ నాన్ వెజ్జే. వేరే మట్టిని తిని బ్రతికేయి ఏముండవు. కానీ మీకో విషయం చెప్తా జాగ్రత్తగా వినాలి ఇది. జాగ్రత్తగా వినాలి. వాస్తవానికి పాములు పాములు మట్టి తింటున్నట్లు కనిపిస్తాయి. మట్టి తింటున్నట్లు కనిపిస్తాయి. ఎందుకు అంటే వాటి యొక్క ఏమంటారంటే నాలుకను ఇలా భూమి మీద ఇలా పెట్టి మట్టి ఇలా తీసుకుని లోపలికి తీసుకొని మళ్ళీ ఊసేస్తూ ఉంటాయి. తీసుకొని ఊసేస్తూ ఉంటాయి. చాలామందికి అనిపిస్తుంది అవి మట్టిని తింటాయేమోనని. కాదు. అసలు పాములు అలా చేయడానికి గల కారణం ఏంటంటే వాటి ప్రే అంటే అవి వేటాడేటువంటి పురుగులు, లేదంటే అటు వేటాడేటువంటి జంతువులు, లేదా ఏదైనా సరే వాటెవర్ ఇట్ ఈస్, అది అటు గుండా వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడానికి అవి అలా చేస్తాయి. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. పాములు మట్టి తినవు. మట్టి తింటున్నట్లు కనిపించినా అవి వాటికి జీర్ణాహారముగా, లేకపోతే జీవాధారముగా, జీర్ణమయ్యేటట్లుగా శక్తినిచ్చేటువంటి ఆహారముగా పాములు మట్టిని తినవు. ఏ పాము కూడా మట్టిని తిందో. ఇప్పటికీ కూడా భూమి మీద ఏ పాము మట్టిని తిందో. అప్పుడు తిందో, ఇప్పుడు తిందో, ఎప్పుడు తిందో. మరి ఇది ఎలా? హౌ టు అండర్స్టాండ్ దిస్? ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు రీసెర్చ్ చేసుకోండి. పాముల్లో కేవలం 2 రకాలే, అది వెజ్ అండ్ నాన్ వెజ్, అంతే. ఇంక వేరే ఏం లేదు. సరే, ముందుకెళ్తాను. మీకు ఆ విషయం కూడా నేను చెప్తాను. దీన్ని హీబ్రూ భాషలో దీన్ని ఏమంటారంటే స్కోల్డింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే స్కోల్డింగ్ లాంగ్వేజ్ అంటే తెట్ల భాష అని అర్థం. దేవుడు ఇక్కడ శపిస్తున్నాడు, శాపనార్థాలు పెడుతున్నాడు. శాపనార్థాలు పెడుతున్నాడు, తిడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెట్ల భాష అంటారు దీన్ని. అంటే నువ్వు పొట్టతో ప్రాకుతూ అంటే అంతకుముందు కూడా ప్రాకేదే. దాన్ని దేవుడు శాశ్వతం చేయడం. తర్వాత నువ్వు మన్ను తిందు అంటే నిజంగా మన్ను తినడం అని కాదు. ఓకే, ఇది మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆది కాండము 1 నుండి 10 అధ్యాయం వరకు, ఆల్మోస్ట్ 10 అధ్యాయం వరకు పద్య భాగంలో రాయబడినాయి. మోస్ట్ ఆఫ్ ద passages are written in literature like poetic literature. పోయిటిక్ స్టైల్లో పద్య భాగంలో రాయబడినాయి కాబట్టి దీంట్లో ఎగ్జాజరేషన్స్ అని ఉంటాయి. ఎగ్జాజరేషన్స్ అంటే ఏంటంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ చెప్పడం అనేటువంటిది, లేదంటే అలంకార రూపంలో చెప్పడం అనేటువంటిది. సింబాలిజం అంటే సూచనలు, పోలికలు ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది ఉంటుంది. సో ఇది కూడా అంతే. అంటే హీబ్రూ భాషలో దీన్ని స్కోల్డింగ్ లాంగ్వేజ్, లేకపోతే ఏమంటారంటే తెట్ల భాష అంటారు. నేను మీకు ఇప్పుడు చూపించేది ఏదంటే ఒక ఆన్లైన్లోని ఒక విషయాన్ని మీకు నేను తీసుకొచ్చి స్క్రీన్లో పెట్టాను. మీరు అది చూడండి. స్నేక్స్ డస్ ఈట్ డస్ట్ బట్ నాట్ ఫర్ దేర్ డైజెషన్ ఆర్ ఫర్ ద లివింగ్. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పాములు మట్టిని తిన్నట్లుగా కనిపిస్తాయి. కోర్స్ నోట్లోకి తీసుకుంటాయి, కానీ అవి వాటికి జీవనాధారంగా కాదు. మట్టిని తిని అవి బ్రతకవు. అవి మట్టిని ఎందుకు తింటాయి అంటే, ఎందుకు అవి నోట్లో తీసుకుంటాయి అంటే, మట్టిని ఎందుకు తీసుకుంటాయి అంటే దాని ప్రే ఎక్కడికి వెళ్తుంది, దాని యొక్క దాన్ని వేటాడేటువంటి ఆ జంతువు ఎటుపోయింది, అది ఎటు వెళ్ళింది, అటు దగ్గర పట్ల ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఉంటుంది. అవసరమైతే ఇప్పుడు నేను ఇలాగే ఉంచాను, మీరు స్క్రీన్ షాట్ కొట్టుకొని తర్వాత ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోనికి దానికి మీరు ట్రాన్స్లేషన్ చేసుకొని దాని గురించినటువంటి విశేషం తెలుసుకోండి.
ఓకే. మీకు లాస్ట్ లైన్‌లో ఒకటుందో చూడండి. లాస్ట్ లైన్ ఉంది చూడండి. దేర్ ఈస్ అన్ ఆర్గన్ ఇన్ ద రూఫ్ ఆఫ్ ద స్నేక్స్ మౌత్ కాల్డ్ జాకబ్సన్ జాక్ ఏంటది జాకబ్సన్స్ ఆర్గన్. జాకబ్సన్స్ ఆర్గన్ అనేటువంటిది స్నేక్‌కి తల భాగంలో ఉంటదంట అది. పైన లోపల ఉంటదంట. దిస్ హెల్ప్స్ ద స్నేక్స్ టు స్మెల్ ఇన్ అడిషన్ టు ఇట్స్ నోస్. అంటే ముక్కుతో అది వాసన చూడడం కంటే కూడా ఆ మట్టిని లోపలికి తీసుకొని దాన్ని ఆ భాగానికి అది అంటించడం వలన అది ఎతికేటువంటి ఎలుక అవ్వచ్చు, కప్ప అవ్వచ్చు, లేకపోతే ఏదైనా వాటెవర్ ఇట్ ఈస్, అది ఎటు వెళ్ళింది లేదా అటు ఉందా లేదా అని తెలుసుకోవడానికి అది హెల్ప్ చేస్తుందంట. అక్కడ రాశారు చూడండి. అక్కడ రాశారు చూడండి, మీరు మీరు గ్రహించండి. ఓకే. సో ఇన్ అడిషన్ టు ఇట్స్ నోస్, ఇట్స్ dirting forked tongue smells bits of dust by samples. Tongue samples bits of dust by picking them up on the points of the fork, which it then presents its matching pair of sensory organs inside its mouth. Once it has smelled them in this way, the tongue must be cleaned so it process can be repeated immediately. సో అదేం చేస్తుందంటే ఇలా తీసుకుని లోపలికి వదిలేస్తూ ఉంటుందంట. వింటున్నారా మీరు? సో అది పాము అనేటువంటిది అలా తీసుకొని దాని యొక్క దాని జంతువు ఎక్కడికి వెళ్ళిందో, దాన్ని తినగలిగేది ఎక్కడికి వెళ్ళిందో అది స్మెల్ చూసుకొని మళ్ళీ వదిలేస్తాను. ఎందుకంటే దాని టంగ్ క్లీన్ అవ్వాలి కదా అని. కొన్ని స్నేక్స్ ఆ మట్టిని లోపలికి తీసేసుకుంటాయి, కానీ అది బయటికి వచ్చేస్తాయి. అంతేకాని జీవనాధారంగా, లేదంటే ఏమంటారంటే బ్రతకడానికి శక్తినివ్వడానికి కాదు. శక్తినివ్వడానికి పాములు మట్టిని తినవు. అట్లాగే పాముకు కాళ్ళు ఉండవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు చూద్దాము. ఓకే. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ శపించబడిన దానివై నువ్వు కడుపుతో ప్రావచ్చు, నీవు బ్రతుకుదినమని మనం తెలుగు. ఓకే, ఫైన్. డౌన్ కిందకు వచ్చేసిన తర్వాత ఇది మీకు చెప్పాను. 15 వచనం చూద్దాము. మరియు నీకును, అంటే సర్పంతోనే దేవుడు చెప్తున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకు ఆమె సంతానమును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టు, నీవు దాని మీద కొట్టుదు అని చెప్పాను. అయ్యో, ఇంకో మాట ఇక్కడ మర్చిపోయానండి. ఇక్కడ చూడండి, జాగ్రత్తనండి. నీవు శపించబడిన దానిపై కడుపుతో ప్రాకుచు బ్రతుకు దినములన్నిటి మన్నుని తిందువు అని చెప్పాడు. అంతేగాని నీ నోరు పడిపోద్దని చెప్పాడండి. ఉన్నారు ఇక్కడ? అందరూ ఉన్నారా? దేవుడు పాముతో, సర్పంతో నువ్వు మాట్లాడి నువ్వు హవ్వని మోసం చేసి నువ్వు ఏంటి ఇది చేశావు కాబట్టి నీ నోరు పడిపోద్దని దేవుడు చెప్పాడా? ఇక్కడ ఈ వాక్య భాగంలో దేవుడు చెప్పలేదే. నీ నోరు పడిపోద్దని చెప్పలేదుగా. మరి దేవుడు నీ నోరు పడిపోద్దని చెప్పలేదు కాబట్టి ప్రస్తుతం పాములు మాట్లాడుతున్నాయా? హాయ్, హౌ ఆర్ యూ, హలో అంటున్నాయా? ఏమండి? మరి ఇక్కడ దేవుడు చెప్పలేదు కదండి, నీ నోరు పడిపోద్దని చెప్పలేదుగా. ఎందుకంటే స్త్రీతో మాట్లాడింది కదా సర్పము. ఏమంది? ఇది నిజమా అనలా? మరి నోటితోనేగా చెప్పింది, నోటితోనే మాట్లాడింది, మోసగించింది కదా. మరి నీ నోరు పడిపోద్దని చెప్పేసి దేవుడు సర్పను శపించలేదు కదా. మరి శపించకపోతే ఈ రోజుల్లో సర్పాలు మాట్లాడాలి కదా, పాములు మాట్లాడాలి కదా. ఏ పామున మాట్లాడుతుందా ప్రపంచంలో? నాకు చూపించండి చూద్దాం. ఇది సాతాను గురించి చెప్పిన మాట. ఓకే, మీరు కొంచెం బ్రాడ్గా లోతుగా మీరు ఎదిగితే మీకు అర్థమవుతుంది ఈ విషయం. సాతానుతో చెప్తున్న మాటలు ఇవి. అంతేగాని అక్కడ సర్పం అంటే ఓన్లీ కేవలం భూజంతువు అని తీసుకోకండి. అందుకే చెప్పాను మీకు, మీరు అట్లా కేవలం భూజంతువు అని కాకుండా దానికన్నా ఎక్కువగా మనం ఆలోచిస్తేనే అక్కడ రాయబడిన ప్రకారము రెవల్యూషన్ చాప్టర్లో, అంటే ప్రకటనలో చెప్పబడిన ప్రకారం మనం తీసుకుంటే మనకి చాలా వివరంగా మనకి అక్కడ అర్థమవుతున్న విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ దేవుడు నోరు పడిపోద్దని చెప్పలేదుగా, అయినా మరి అది మాట్లాడుతుంది కదా.
సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. క్షమించాలి, ఇక్కడ ఇక్కడ మాట్లాడట్లేదు కదా, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కిందకి వెళ్దాం. ఓకే, మరియు నీకును స్త్రీకిని, అంటే సర్పానికి స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టుదువు. ఆమె సంతానము, ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆమె సంతానము. ఆమె సంతానము అంటే ఏంటో తెలుసా మీకు? వాస్తవానికి మనము స్త్రీ సంతానము కాదు, మనము స్త్రీ సంతానము కాదండి, మనము స్త్రీ పురుషుల సంతానం. మళ్ళీ చెప్తాను మీకు, మనము స్త్రీ సంతానము కాదు, మనము స్త్రీ పురుషుల సంతానం. మనం ఓన్లీ తల్లికి పుట్టలేదు, తల్లిదండ్రుల కలయికలో పుట్టాం. అంటే తల్లి ఉన్నాడు మనకి, తండ్రి ఉన్నాడు మనకి, తల్లి ఉంది, ఇద్దరు కలిపి పుట్టాం మనము ఆమె సంతానము కాదు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆమె సంతానం. కొన్ని వాక్య భాగాలు డబల్ ఫుల్ఫిల్మెంట్ అంటారు. డబల్ ఫుల్ఫిల్మెంట్ అంటే వాస్తవానికి ఎందుకో మరి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పామును చూస్తే చాలామందికి పడదు. పాము చూడగానే వాస్తవానికి దానికి భయం మనం అంటే, కానీ అదంటే మనకు భయం చాలామందికి. అందుకే దాన్ని చూడగానే 1 కిలోమీటర్ దూరం పారిపోతారు. అది వచ్చేది లేదు, చేసేది లేదు, ఏం చేసేది లేదు. అనవసరంగా నువ్వు దాన్ని కదిపించిపోతే అది ఏం చేద్ది, దాని దారిని అది వెళ్ళిపోతూ ఉంటుంది. వాస్తవానికి పాములు భయపడితే తప్ప అవి ఎదురు తిరగవు. అవి దాని ద్వారా వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోతాయి. ఓకే అండి. సో చాలామంది మనం భయపడుతూ ఉంటాం. అంతేకాకుండా పాము అంటే అదేదో సాధారణ అని చెప్పేసి అసలు కనపడగానే దాన్ని చంపేయాలని ఎగబడి కర్రలు తీసుకొని దాన్ని కొట్టి దాన్ని చంపేస్తూ ఉంటాం. గమనించండి, వాస్తవానికి పాములు కూడా దేవుడు చేసినటువంటి ఒక సృష్టిలో ఒక భాగమే, ఒక జీవి, ఒక క్రియేచర్ అంతే. ఓకే అండి. అది వాస్తవం, దానిలో విషయం ఉంటుంది, వాస్తవమే. అది కుడితే అది కరిస్తే చనిపోతాం. ఎస్, అఫ్కోర్స్ అది రైటే. బట్ ప్రతి జంతువుకి దేవుడు ఒక ఇది ఇచ్చాడు, రక్షించుకోగలిగేటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ఇచ్చాడు దేవుడు. సో ఆ దృష్టిలో చూస్తే పాముకి తలలో విషయం ఉండడం అనేటువంటి సెల్ఫ్ డిఫెన్స్. అది సెల్ఫ్ డిఫెన్స్, తను రక్షించుకోవడానికి తన తలలో పాము తలలో విషయం తయారవుతుంది. దట్స్ హౌ గాడ్ క్రియేటెడ్. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, మనం ఇక్కడ వద్దాం చూడండి. నీకును స్త్రీకిని ఆమె సంతానం నీ సంతానం వైరము కలుగుతుంది. ఫైటింగ్, వైరం అంటే యుద్ధం కలుగు చేస్తానని చెప్పాడు దేవుడు. సో ఇది ఆమె సంతానము అంటే మనం కాదు, అది యేసుక్రీస్తు ప్రభువు. అందుకే అక్కడ అది నిన్ను తల మీద కొట్టును అన్న దగ్గర మీకు బైబిల్లో కింద మీకు ఫుట్ నోట్లో ఆయన అని రాస్తాడు. మీరు చూడండి, మీ బైబిల్లో ఫుట్ నోట్లో అది అన్న దగ్గర మీరు కింద చూస్తే ఆయన అని రాస్తాడు. అది నిన్ను తల మీద కొట్టునంటే ఆయన నిన్ను తల మీద కొడతాడు, నీవు ఆయన మడిమ మీద కొడతావు. దాని మడిమ మీద అంటే ఆయన మడిమ మీద అంటే కాళ్ళ మీద కొడతావు. ఇది ఫిజికల్గా కరెక్టే, స్పిరిచువల్గా కూడా కరెక్టే. ఫిజికల్గా కరెక్ట్ ఏంటో చెప్తాను వినండి. అందరూ ఉన్నారా? ఓకే, ఫిజికల్గా కరెక్ట్ ఏంటంటే వినండి, జాగ్రత్తగా వినండి. మీకు తెలుసో తెలీదో, విషం కలిగిన పాములు ఏవి కూడా అవి కాటేయడం ఏదైతే ఉందో అవి మడిమ కంటే పైగా ఎక్కువ కాటేయలేవు. మీకు తెలుసో తెలీదు, మడిమ కంటే ఎక్కువ పైగా కాటేయలేవు. ఎందుకంటే వాటి తలలో ఉన్నటువంటి విషాన్ని ఇంజెక్ట్ చేయడానికి అలా కుదరదు. అది మీకు అర్థమైందో లేదు? మనం మన కాలు అనుకోండి, ఇదేమో మడిమ అనుకోండి, ఇది కాలు అనుకోండి. ఇలా వేసి ఇలా అంటుంది అనమాట. ఇలా వేసి ఎప్పుడైతే ఇలా అంటుందో అప్పుడే తనలోని విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది పాము ఎప్పుడైనా సరే. ఓకే, సో మడిమ వరకు మాత్రమే దానికి ఛాన్స్. ఈ మడిమ కింద భాగం మాత్రమే, ఇక్కడ దాకే. ఈ పైన అది అలా చేయలేదు. అలా చేయడానికి దానికి ఆ యాక్షన్ చేయడానికి దానికి కుదరదు. అందుకే ఎప్పుడైనా చూడండి, మీరు పాము కాటు అంటే నించున్న వ్యక్తికి అయితే
మడిమ కిందే మనకి పాము ఘాటు కనబడుతుంది. కొంచెం ఒకవేళ పెద్ద పాము అనుకోండి, ఒకవేళ కొంచెం పెద్ద పాము అయితే సహజంగా మోకాళ్ళ కంటే కిందే. మీరు మోకాళ్ళ కంటే పైన మీరు పాము ఘాటులు మీరు చూడరు. ఎందుకంటే అవి కరవలేవు. ఎందుకంటే వాటికి ఇంజెక్ట్ చేయడానికి కుదరదు. ఓకే. సో, నీవు దాని మడిమ మీద అంటే నువ్వు కాళ్ళ మీద కొడతావు అని అర్థం. అది సహజంగా ఫిజికల్‌గా పాములు చేసే విషయమే అది. కొత్త విషయం ఏం కాదు. కానీ ఇందులో ఆధ్యాత్మిక మర్మము ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇందులో ఆధ్యాత్మిక మర్మం ఏంటంటే ఇగో ఇది. అది నిన్ను తల మీద కొట్టును. అంటే ఆయన నిన్ను తల మీద కొడతాడు. నీవు మడిమె మీద కొడతావు. మడిమె మీద కొట్టడం అంటే యేసుక్రీస్తు కాళ్ళలో కూడా మేకులు ఉంటాయి. మీకు తెలుసో తెలీదో? అంటే అంటే సాతానుడు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసాడంటే కాదు. కాదు. కాదు, వన్ ఆఫ్ ద సాదృశ్యం అంతే. కాదు. యేసుక్రీస్తు తనకు తాను సిలువకు అప్పగించుకున్నాడు. తండ్రిని దేవుడు ఇష్టపడి తన కుమారుని బలిగా అర్పించాడు. ఓకే. అంతేగాని సాతానుడు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయలేదు. కానీ ఇంకో విషయం చెప్పాలంటే ఈ సిలువ త్యాగం ద్వారానే దేవుడు సాతాను యొక్క తలను చితకదొక్కాడు. మీకు అది తెలుసో తెలీదు? సో ఇది ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ ఒక మర్మయుక్తమైనటువంటి సేయింగ్ అనమాట. అది నువ్వు తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టుదు అనేటువంటి మాట ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ఒక విధమైనటువంటి అర్థాన్ని తీసుకొస్తుంది. చెప్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరూ విన్నారా? అందరూ ఉన్నారా? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఆల్రైట్. ఓకే. ఓకే, let us take a 5 minutes break. Let's take 5 minutes break. నా ఇప్పుడు 3:37 అయింది. 3:45 కల్లా వచ్చేద్దాం. ఒక 5 minutes బ్రేక్. ఓకే. అండ్ అక్కడ నుంచి ఇక 5 o'clock వరకు మనం ఏకధాటిగా చూద్దాం. మధ్య మధ్యలో ఎందుకు బ్రేక్ తీసుకున్నానంటే ఒక్కడనే నేను ఉదయం నుంచి మీకు వాక్యం చదువుతూ ఈ విషయాలు చెప్పాలంటే చాలా కష్టతరం. అండ్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్ knowledge of God's word. Alright, this is the time for a break for until 3:45. Okay.